అందరికీ టీ అనేది ఒక నష. గుట్కా, సిగరెట్, లిక్కర్ ఇవంతా నష. ఈ అన్నిటికంటే మన చాయ్ బెస్ట్. మా ఫాదర్ అంటారు, కస్టమర్ ఈజ్ గాడ్, ఎంప్లాయీస్ ఆర్ అవర్ ఫ్యామిలీ. లెట్స్ ఆల్ వెల్కమ్ అవర్ శశాంక్ గారు. నీలోఫర్ ఇప్పటి వరకు వచ్చిందనంటే ఒక విజన్ చూసి వచ్చారు. ఇక్కడ నుంచి మీరు ఏం విజన్ చూస్తున్నారు? ఇది మేము ఈరోజు హైదరాబాద్ చేయొచ్చు, రేపు దుబాయ్ చేయొచ్చు, రేపు బెంగళూరు చేయొచ్చు, కానీ ఏది చేసినా కరెక్ట్గా చేస్తాం. మేము మెక్డొనాల్డ్స్ లాగా అవ్వాలి, ఇండియాస్ #1 టీ కెఫే అవ్వాలి, వరల్డ్స్ #1 F&B ప్లేయర్ అవ్వాలి. నాకు ఇవేం ఉండదు. మా విజన్ ఏముంటుంది అంటే, సార్ మా కోసం ఒక మంచి ఫెయిల్యూర్ స్టోరీ సార్. అబ్బా ఇది చేయకుండా ఉండాల్సింది. కేఫ్లో వర్క్ చేసేటప్పుడు నాకు ఈ రోజుకి గుర్తుంది, 2012లో ఫాదర్ది చెప్పకుండా ఆ రోజే ఎంటర్ అయిపోయాను. ఫుల్ లాసెస్లో వెళ్ళిపోయింది, డబ్బులన్నీ అయిపోయినాయి, ఏం చేయాలో తెలియదు, ఫాదర్ని ఏం అడగాలో తెలియదు. డాడీ ఇంత లోన్ ఉంది, ఇంత అప్పు ఉంది, నేను ఇవ్వలేకపోతున్నా, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోతున్నా అంటే, బయట ఒక పని చేయి. ఒకటేసారి ₹1 కోటి తీసుకొచ్చి బిజినెస్ మీద పెట్టి లాస్ అవ్వటం కన్నా స్కేలప్ చేయాలంటే ఒకటేసారి 100 కోట్లు తీసుకొచ్చి పెట్టాలా? దేనికైనా స్కేల్ చేయాలంటే ఒక 2 టెక్నిక్స్ ఉంటాయి. మన దగ్గర ఎంత శాలరీ, హైయెస్ట్ శాలరీ ఇస్తున్నారు? మా దగ్గర హైయెస్ట్ శాలరీ. శశాంక్ సార్ ఏదైతే ఉన్నారో, మేము లాస్ట్ టైం వెళ్ళి ఇలా సార్ అల్టిమేట్ బిజినెస్ మాస్టర్కి ఇలా ఒక ప్రోగ్రామ్ అనేది బిజినెస్ ఓనర్స్కి కండక్ట్ చేస్తున్నాము, సో ఇట్లా రండి సార్, ఇట్లా మా ఆడియన్స్కి అడ్రస్ చేయండి అని అంటే ఒకటే చెప్పారనమాట. నేను అక్కడికి వస్తున్నాను, మన స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఐఎమ్ రెడీ టు షేర్ వాట్ ఎవర్ నాలెడ్జ్ దే రిక్వైర్డ్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో మంచి రిసీవ్ చేసుకొని, యాక్చువల్గా ఒక చెప్పొచ్చా సార్ చెత్ కాన్సెప్ట్, సో చెత్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ కూడా లాంచ్ చేస్తున్నారనమాట. మన నీలోఫర్ మీ జూబ్లీ హిల్స్లో చాలా ప్రీమియం ప్లేస్ నీలోఫర్ కేఫ్ ఏదైతే ఉంటుందో దానిపైన. సో చాలా ఎక్సలెంట్ అంబియన్స్, అంతా కూడా యూనిక్గా డిజైన్ చేశారు. నాకు అక్కడ చూసిన తర్వాత అనిపించింది, చాలామంది బిజినెస్ ఓనర్స్ ఈరోజు కాంపిటీషన్ ఉంది అని అంటున్నారు. ఈరోజు నీలోఫర్ కేఫ్కి కాంపిటీషన్ అనేది లేదు, ఎందుకంటే అలాంటి యూఎస్పీ క్రియేట్ చేసుకున్నాను. సో ఆ యూఎస్పీ ఈరోజు మన బిజినెస్లలో మిస్ అవుతుంది మనకి. అక్కడ రెస్టారెంట్లో చూసిన తర్వాత ప్రతిదీ కూడా అక్కడ ఒక టేబుల్ దగ్గర నుంచి, ఒక చైర్ దగ్గర నుంచి, ఒక లైట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కూడా నాకు యూఎస్పీగా అనిపించింది అక్కడ. అంటే అక్కడ ఉన్నట్టు వేరే ఏ రెస్టారెంట్లో, వేరే ఏ కేఫ్లో కూడా అట్లాంటిది మీకు కనిపించదు, అట్లా డిజైన్ చేశారు. సో అది సంవేశం స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ అనేది మిస్ అవుతున్నాం మనము. అది కూడా నేను అక్కడ చూసి అవన్నీ కూడా నేర్చుకున్నాను. అండ్ ద విజన్ ఈస్ క్యారింగ్ ఈస్ అల్టిమేట్లీ. సో నేను మాట్లాడే కన్నా సార్ మీరు చెప్పండి, అసలు ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఎలా నీలోఫర్ కేఫ్ అనేది స్టార్ట్ అయింది, అండ్ వేర్ యూ వాంట్ టు టేక్ దట్ బిజినెస్, అండ్ దాని తర్వాత విల్ హ్యావ్ సమ్ Q&A సెషన్. గుడ్ ఆఫ్టర్నూన్, అందరికీ నమస్కారం. నాకు తెలిసి ఇది నా ఫస్ట్ తెలుగు సెషన్ అనమాట. వేణుగారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. నేను ఇండస్ట్రీ జాయిన్ అయ్యి 15 years అయింది. 15 years ముందు ఏది చేయాలన్నా మాకు ఎక్స్పెరిమెంటే అనమాట. ఇది హిట్ అవుతుందా కాదా, ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది, మెషినరీ వచ్చిన తర్వాత రిజల్ట్స్ రాకపోతే ఏంటి అనే క్వశ్చన్ మార్క్స్ చాలా ఉండేవి. ఆబ్వియస్లీ మీరు స్టార్ట్ చేసిన తర్వాత రజనీకాంత్ అన్న కూడా చెప్పాడు, సో వాట్ లైఫ్స్ యు ఆర్ గివింగ్ టు ఆల్ ది బడ్డింగ్ ఆంటర్ప్రీనర్స్ ఈజ్ అమేజింగ్. సో అందుకనే ఫస్ట్ మన ఆంధ్ర తెలంగాణ నుంచి అందరూ బడ్డింగ్ ఆంటర్ప్రీనర్స్ వస్తారు, మీరు మాట్లాడాలి ఇక్కడ, మీ జర్నీ చెప్పాలి అంటే ఇమీడియట్గా వచ్చాను. సో నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది చెప్పాలంటే నా స్కూల్ నుంచి చెప్తాను. ఎవరైనా గెస్ చేయగలుగుతారా నా అడ్మిషన్ నెంబర్ ఏంటి నా స్కూల్లో? మీకు చాలా ఉపయోగపడుతుంది. జస్ట్ గెస్ ది అడ్మిషన్ నెంబర్ అండి ఎవరైనా. నా అడ్మిషన్ నెంబర్ 1 అంటే నేను ఫస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది స్కూల్ అనమాట. 001 నా అడ్మిషన్ నెంబరు. అక్కడి నుంచి నా క్లాస్ రూమ్లో కూడా గుర్తుంది, ఇంతే క్లాస్ రూమ్ ఉండేది. ఒక కార్నర్లో నర్సరీ, ఒక కార్నర్లో ఎల్కేజీ, ఒక కార్నర్లో యూకేజీ, ఒక కార్నర్లో ఫస్ట్ క్లాస్, అట్లా ఒకటే క్లాస్ రూమ్లో నా జర్నీ అలా స్టార్ట్ అయిందనమాట. దాని తర్వాత 5th క్లాస్ తర్వాత ఫాదర్ రియలైజ్ అయ్యి, అమ్మో ఇక్కడ చదివేటట్టు లేడు అని 6th క్లాస్లో అడ్మిషన్ కోసం ఏదైనా స్కూల్లో పోతే ఒక 17 schools ఇంటర్వ్యూస్ ఇస్తే 17 రిజెక్ట్ చేసాను అన్న. దాని తర్వాత కష్టపడి ఒక ఫాదర్ని పట్టుకొని సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ అని కింగ్కోటిలో అడ్మిషన్ ఇప్పించారు. దాని తర్వాత 10th క్లాస్లో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ నుంచి బయటకు వచ్చాను అనమాట. దాని తర్వాత ఇంటర్ నార్మల్ ఎంపీసీ చేసి ఇంజనీరింగ్ ఆబ్వియస్లీ తెలుగు వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే, మనది ఒక ప్రాబ్లం ఉంది మనందరికీ. ఎవరు ఏ డైరెక్షన్లో పోతే మనం అందరం ఆ డైరెక్షన్లో పోతాం అనమాట. డాడీ అందరు ఇంజనీరింగ్ చేస్తా అంటున్నారు నా ఫ్రెండ్స్, నేను కూడా ఇంజనీరింగ్ చేస్తాను. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాము.
దాంతో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేయాలో తెలియదు. కెఫేకి వచ్చారు, అది స్మాల్ ఇరానీ కెఫే. కెఫేకి వచ్చి చేద్దాం అన్నప్పుడు ఫాదర్ అన్నారు, కొంచెం ఎక్స్పీరియన్స్ చేసుకోరా, ఎంబీఏ అన్న చేసిరా, మరి నువ్వు చేసింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. సరే అని ఫాదర్ డైరెక్షన్లో ఎంబీఏ ఇన్ ఆపరేషన్స్ అండ్ ఫినాన్స్ చేసుకొని, బేసికలీ నా ఇంట్రెస్ట్ ఆపరేషన్స్ మీద ఉండే, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కూడా ఇంజనీరింగ్ ఉండే కాబట్టి ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో ఆల్మోస్ట్ 6 సిగ్మా సర్టిఫికేషన్ తీసుకొని, దెన్ ఫినాన్స్ నేర్చుకొని, దెన్ బిజినెస్ 2011లో ఎంటర్ అవ్వడం జరిగింది. 2011లో వీఆర్ 30 ఎంప్లాయీస్. ఒక 30 ఎంప్లాయీస్ ఉన్న ఆర్గనైజేషన్ ఈరోజు 3000 ఎంప్లాయీస్ ఉన్నాము. విత్ వెరీ స్ట్రేంజ్ అట్రిషన్ అంటే నెల ఆర్ ఎవ్రీ క్వార్టర్ ఎందరు మంది ఎంప్లాయీస్ ఎగ్జిట్ అవుతున్నారు ఆర్గనైజేషన్ అని. జనరల్గా ఇండస్ట్రీ అట్రిషన్ వచ్చేసరికి 15 to 30% ఉంటుంది. వెరాజ్ నిలోఫర్ అట్రిషన్ వచ్చేసరికి 1.5%. సో ఎందరు మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎందరు మంది హ్యాపీ ఫేసెస్ పనిచేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇందాక మీరు అన్నట్టు కల్చర్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, డీప్గా పోతే ఇంకా చాలా ఉంటుంది. సో అది ఎట్లా బిల్డ్ చేసాము 2011 నుంచి. ఒక 800 SFT ఉన్న అల్టిమేట్లీ ఇరానీ కెఫే కదా, ముందు ఇరానీ కెఫేస్ తెలుసు కదా, ఒక హైదరాబాద్లో 10,000 ఇరానీ కెఫేలు ఉన్నాయి. ఈరోజు నేను ఎంటర్ అయినప్పుడు, ఈరోజు మెల్లమెల్లగా, అంటే ఒకప్పుడు ఇంకెక్కువ కూడా ఉండొచ్చు చెప్పలేము, ఈరోజు తిప్పి కొడితే ఒక 1500 నుంచి 2000 ఇరానీ కెఫేలు కూడా లేవు అనమాట. సో ఆ రోజుల్లో నేను ఇంజనీరింగ్ తర్వాత ఎంబీఏ చేసి ఏదో US వెళ్ళి, నా క్లాస్లో ఇంజనీరింగ్లో వేణుగారు ఒక 60 స్టూడెంట్స్ ఉన్నారు, మనం మేనేజ్మెంట్ కొట్టా అనమాట, లాస్ట్ బెంచర్. సో అందరికీ 1500, 1200, 1000 ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో. సో అందరూ టాపర్స్ అనమాట. మనం డబ్బులు ఇచ్చి మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యాము. సో అందరు టాపర్స్ నాతో ఉంటుండే, ఎందుకంటే అరే మనం చదువుకునేటోళ్ళం కదా, వీడు ఉంటే కొంచెం టైం పాస్ అవుతుంది అని నాతో ఉంటుండే అనమాట. సో వాళ్ళందరూ యూఎస్కి వెళ్ళారు. మొన్న గెట్ టుగెదర్ అయితే ఒక 60లో నాకు తెలిసి అరౌండ్ 50-55 మెంబర్స్ యూఎస్లో ఉన్నారు, ఇక్కడ ఒక 3-4 ఉంటారు అంతే. సో మొన్న గెట్ టుగెదర్ అయితే అందరూ అంటున్నారు, అరే నువ్వే బాగున్నావురా బాబు, యూఎస్కి వెళ్ళి మేము ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోయాము, నువ్వు ఒక 3000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చావు. ఇంకా ట్రంప్ ఇచ్చే దెబ్బకి అందరు రిటర్న్ వద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు. సో అలా స్టార్ట్ అయిన 2011లో ఫస్ట్ బిజినెస్ ఎంటర్ అయ్యేటప్పుడు, వెరీ ఇంపార్టెంట్, ఫాదర్ బిజినెస్ జాయిన్ అయ్యేటప్పుడు మా మదర్ ఒకటి చెప్పింది, బెటర్ నువ్వు జాయిన్ అవుతున్నావు, ఫాదర్తో బిజినెస్ చేయడం అంత ఈజీ ఏం కాదు, ఒక ప్రామిస్ చేస్తే నువ్వు జాయిన్ అవ్వచ్చు అని చెప్పింది అమ్మ. ఏంటి అమ్మ ప్రామిస్ ఏంటి అంటే, ఎప్పుడు కూడా ఫాదర్ డిసిషన్ ఏదైనా అయ్యుండొచ్చు, దానికి నో చెప్పొద్దు అని చెప్పారు. స్టార్టింగ్లో నాకు చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండేది, నేను కానీ మాట్లాడేవాడిని కాదు అస్సలే. కోపం వస్తే బెంగళూరు హైవేలో కార్ తీసుకొని ఒక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ వెనకాలకి వచ్చేవాడిని. ఫాదర్ని ఎట్లా కన్విన్స్ చేద్దాము, ఎవరు క్లోజ్ సర్కిల్ ఫాదర్కి, ఎవరు చెప్తే వింటారు అని కన్విన్స్ చేసే ఉద్దేశంలోనే ఉండే, కానీ ఎప్పుడు అగెయిన్స్ట్ వెళ్ళలేదు. కానీ ఈ రోజుకి 99% ఆఫ్ ది టైమ్స్ ఏ డెసిషన్ అయినా తీసుకున్నా కరెక్టే. కొంచెం అర్థం అవడానికి టైం పట్టింది, కానీ ఆ పేషెన్స్తో నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా కానీ ఒక 5-6 years 7 years, ఏదో 1 year 2 year అస్సలే సరిపోదు, మినిమం 7 years టైం ఇస్తే 100% వాళ్ళ విజన్ అర్థమవుతుంది. మనం బిజినెస్లో ఎంటర్ అయినప్పుడు మన మెచ్యూరిటీ లెవెల్స్కి మనం ఒక 1-2 years 6 months ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తాము, వాళ్ళు ఒక 20 years 30 years ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తారు. అదే డిఫరెన్స్ మనకి వాళ్ళకి. సో అలా జాయిన్ అవ్వడం జరిగినప్పుడు 4 years, ఫస్ట్ 4 years 2011 to 2015 అదే కెఫేలో, స్టార్టింగ్ ఫ్రమ్ పర్చేజ్, ప్రొక్యూర్మెంట్. ఫస్ట్ డే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఎంబీఏ చేసి వచ్చిన తర్వాత డాడీ నాకు బైక్ ఇచ్చాడు, యాక్టివా ఇచ్చాడు. యాక్టివా ఇచ్చేసి మొత్తం వెండర్స్ క్యాన్సల్ రా ఈరోజు, మొత్తం మెటీరియల్ బేగం బజార్ పోయి తీసుకురా అన్నాడు. డాడీ నేను మైదా తీసుకురావడం ఏంటి, అంత బైక్ మీదే తీసుకురావాలి, ఆటోలో కూడా తీసుకురావద్దు అన్నాడు. వామ్మో అన్న, ఇంకెక్కువ మాట్లాడితే ఇంకేదో అవుతుందని ఆ రోజు మొత్తం బైక్ మీద ఒక 4-5 రౌండ్లు కొట్టి బేగం బజార్ నుంచి అన్ని మెటీరియల్ తీసుకొచ్చాను. కానీ దీనివల్ల ఏమవుతుందంటే, మీకు పెద్ద ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మిస్టర్ తాబేష్ అని, రజనీకాంత్ తనకు తెలుసు మిస్టర్ తాబేష్ అని, ఆయన 2002లో కెఫే కాఫీ డేకి సెంట్రల్ ప్రొడక్షన్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేశారు. మళ్ళీ మిస్సెస్ బెక్టర్స్ అని ఢిల్లీ నోయిడాలో ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేశారు. అది సెంట్రల్ ప్రొడక్షన్ యూనిట్ ఫర్ మెక్డొనాల్డ్స్ అనమాట. అంటే మెక్డొనాల్డ్స్కి బన్స్ పంపిస్తుంది మిస్సెస్ బెక్టర్స్.
ఆ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసి, ఆదిత్య బిర్లా తెలుసు కదా, మోర్ సూపర్ మార్కెట్స్లో ఉన్న బేకరీ ఐటమ్స్ అన్నీ ఆయన హెడ్ ఉండే అనమాట ఆల్ ఇండియాకి. అట్లాంటి పర్సన్ ఒక 2 years బ్యాక్ ముంబై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి నిలోఫర్ జాయిన్ అయ్యారంటే ఎంతో గొప్ప అచీవ్మెంట్. ఈరోజు కూడా మార్నింగ్ ఏదైనా మెటీరియల్తో ప్రాబ్లం ఏదైనా వచ్చింది అంటే, ఆయనకి 96 IHM ముంబై పాస్అవుట్, హోటల్ మేనేజ్మెంట్ చేసి, ఈజ్ ఎ షెఫ్. సో ఆయన ఏదైనా ప్రాబ్లంతో నాకు వచ్చినా కానీ ఇమీడియట్గా నేను సొల్యూషన్ ఇవ్వగలుగుతాను. ఈ మెటీరియల్లో ఈ ప్రాబ్లం ఉంది, మీరు పలానా వెండర్ వీళ్ళని అప్రోచ్ అవ్వండి అని. సో ఆ రోజు ఫాదర్ నాకు 2011లో నాకు యాక్టివా ఇచ్చి మొత్తం మెటీరియల్ నువ్వే తీసుకురావాలనే ఎక్స్పీరియన్స్ నాకు ఇవ్వకపోయి ఉంటే నేను ఇంత టాప్ మేనేజ్మెంట్ ఉన్న ఎంప్లాయీస్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. సో 2011లో ఇట్లా జర్నీ స్టార్ట్ అయింది, ప్రొడక్షన్ చేశాను బిస్కెట్స్ అన్నీ. ఈరోజు చూసే బిస్కెట్ రెసిపీస్ అన్నీ నావే, మోస్ట్లీ 90% బిస్కెట్ రెసిపీస్ అన్నీ నావే. దాని తర్వాత ఇప్పుడు సాబుదానా కిచడీ అని, పోహా అని చాలా ఐటమ్స్ వచ్చాయి. చాలా పెద్ద టీం ఉంది, చాలా పెద్ద రీసెర్చ్ ఉంది. అన్నిటికంటే ఎక్కువ కస్టమర్ ఫీడ్బ్యాక్ స్వతహాగా ఫాదర్ తీసుకుంటారు, మాకు చెప్తారు, మేము కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇలా 2011 to 2015 వర్క్ చేసుకుంటూ 2015లో ఫాదర్ని అడిగాను, డాడీ హైటెక్ సిటీలో నిలోఫర్ పెట్టాలని నాకు. నువ్వు హైటెక్ సిటీ అంటే ఫుల్ హాస్పిటాలిటీ ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళు జాయిన్ అవ్వాలి, మన దగ్గర ఎక్కడ జాయిన్ అవుతారు, మనం ఒక ఇరానీ కెఫే నడిపిస్తున్నాము, నువ్వు ఒక పని చేయి, దగ్గరలో ఒక 3000 SFTలో ఒక ఎయిర్ కండిషన్ కెఫే ఓపెన్ చేయి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాక మనం ఆలోచిద్దామంటే, సరే అని ఆయన డైరెక్షన్లో లక్డీ కపూర్లోనే 100 meters అవేలో ఒక 2015లో కెఫే నిలోఫర్ క్లాసిక్ అని ఎయిర్ కండిషన్ కెఫే ఓపెన్ చేసాం. అక్కడ చాయ్ మన ఓల్డ్ కేఫ్లో ఇరానీ చాయ్ 10 రూపాయలు, కొత్త కేఫ్లో 20 రూపాయలు పెట్టామన్నమాట. నేనైతే ఫస్ట్ 60 రూపీస్ పెట్టాను, బోర్డు పెట్టేశాను, మెనూ బోర్డు. రేపు మార్నింగ్ ఓపెనింగ్ అంటే 10 o'clock ఓపెనింగ్ అంటే నైట్ మా ఫాదర్ వచ్చేసి బోర్డు చింపేశారనమాట. బోర్డు చింపేసి 60 రూపాయలు 20 రూపాయలు పెట్టు అన్నారు. డాడీ మనం చేసిన రెసిపీ ప్రీమియం ఒక లీటర్లో ఇప్పుడంటే 3 కప్పులు వెళ్తున్నాయి, కానీ అప్పుడు ఓన్లీ 2.3 cups వెళ్ళేవన్నమాట. అంటే చాయ్ వెరీ ప్రీమియం, ఒక డ్రాప్ వాటర్ కూడా వెళ్ళాం. ఒక్క చాయ్ కాస్ట్ 36 రూపాయలు పడుతుంది మనకి 2015లో. మళ్ళీ మనకు చేసే ప్రిపరేషన్ కాస్ట్ అవి ఇవి ఒక 6 రూపాయలు వేసుకుంటే 42 రూపీస్ ఒక చాయ్ పడుతుంది. మరి 42 రూపీస్ పడితే 20 రూపాయలు అమ్మడం నేను డాడీ 60 రూపీస్ కరెక్ట్ ప్రైజింగ్ కదా అంటే, ఆ రోజు ఫాదర్ అన్నారు, నేను MBA చేయించి తప్పని చేశాను రా అన్నాడు. నువ్వు ఎన్ని ఛాయలు అమ్ముదాం అనుకుంటున్నావు అంటే, నేను బేసిక్గా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మనకి ఒక 20 outlets 25 outlets ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళతో మీటింగ్ పెట్టి ఒక P&L రెడీ చేశాను అనమాట. మినిమం మనం 600 ఛాయలు అమ్మితే ఒక 50 రూపాయలు 60 రూపాయలు అంటే 30,000 ఛాయ్లో నుంచి 30,000 బన్స్, బర్గర్స్, పిజ్జాస్, కేక్స్, పేస్ట్రీస్, బిస్కెట్ బాక్సెస్ నుంచి ఒక 30,000 60,000 సేల్ చేస్తే మనకు బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది, మనం ప్రాఫిట్లో ఉంటామంటే ఫాదర్ ఒకటే అన్నారు, ఈ MBA చేసిన వాళ్ళు ఇదే భాష మాట్లాడతారు, ఇప్పుడు నేను చెప్పేది విను అన్నారు. మనకు లాస్ట్ది పక్కన పెట్టు అన్నారు. నేను 10,000 ఛాయలు అమ్మాలనుకుంటున్నా ఇక్కడ అన్నారు. క్వాలిటీ ఇచ్చి 10,000 అమ్మి మెల్లమెల్లగా నేను 5 రూపాయలు పెంచుతాను, 2,000 ఛాయలు అయినాక 5 రూపాయలు పెంచుతాం, ఒక 4,000 అయినాక 10 రూపాయలు పెంచుతాం. సో అలా 10,000 ఛాయలు 100 రూపాయలు అమ్ముదాం అనుకుంటున్నారు ఆఫ్టర్ 10 years అన్నాడు. ఈరోజు 10 years తర్వాత హైటెక్ సిటీలో అదే ఛాయ్ 150 రూపీస్కి స్టాండింగ్ అమ్ముతున్నాం. 150 రూపీస్ ఛాయ్ అమ్ముతున్నారు కదా అని అనుకుంటారు నిలోఫర్, కానీ స్టార్ట్ చేసిన జర్నీ ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ హోటల్ 6 years లాస్లో నడిపించారు ఫాదర్, నాకు తెలుసు. సో 2015 నుంచి 2021 వరకు మేము 70 రూపీస్ వరకు రాగలిగాం. అప్పుడు 70 రూపీస్కి వచ్చిన తర్వాత అది బ్రాండ్ అయిపోయింది. అందరికీ టీ అనేది ఒక నష, గుట్కా, సిగరెట్, లిక్కర్ ఇవంతా నష, ఈ అన్నిటికంటే మన చాయ్ బెస్ట్ అని మేము రియలైజ్ అయినాక దీన్ని అలవాటు చేసిన తర్వాత దీన్ని ఒక బిజినెస్ రూపంలో మార్చామన్నమాట. సో మీరు అన్నట్టు టీమ్ విన్, బిజినెస్ విన్,
దాని తర్వాత కస్టమర్ విన్. మేము ఇక్కడ కస్టమర్ని గెలిచాం. ఫస్ట్ కస్టమర్ని గెలిచాం. దాని తర్వాత బిజినెస్ ఎట్లా నడిపించాలో నేర్చుకున్నాం. దాని తర్వాత టీమ్ ఫార్మేషన్ అయింది. మీరు చెప్పిన దానికి కొంచెం రివర్స్ అయింది మా దగ్గర, అంతే. సో ఇదంతా అయిపోయిన తర్వాత 2019లో బంజారాహిల్స్ అవుట్లెట్ అందరికి తెలిసిందే. కొంచెం ప్రీమియం కస్టమర్ బేస్ని అట్రాక్ట్ చేద్దాము. అందరూ బండిల్లో వెళ్తారు చాయ్ తాగడానికి. కార్ వెళ్ళే వాళ్ళు ఎవరికి కార్ తీసుకొని వచ్చే వాళ్ళకి ఒక ప్రాపర్ కెఫే లేదు అని రియలైజ్ అయ్యి బంజారాహిల్స్లో అవుట్లెట్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ ఓపెన్ చేసేటప్పుడు ఓనర్ ఫోన్ చేస్తే, ఫస్ట్ డే మీకు బంజారాహిల్స్ విజిట్ చేశారు కదా, ఫస్ట్ డే ఓనర్ ఫోన్ చేశాను నేను. సార్ నాకు ఇట్లా మీ స్పాట్ నచ్చింది, నాకు రెంట్కి కావాలి ఇది అంటే, ఏం చేస్తావు అన్నారు. నాది నిలోఫర్ కేఫ్ ఉంది, నేను నిలోఫర్ కేఫ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆయన ఓనర్ వినంగానే ఏం మాట్లాడలే, కట్ చేశాడు ఫోన్. అయితే 1 month ఎంటబడి ఒక ఆయన దగ్గరలో క్లోజ్ రిలేటివ్తో ఒక ఫోన్ చేపిస్తే ఒక అపాయింట్మెంట్ ఛాన్స్ ఇచ్చాడు అనమాట. వెళ్ళాను నేను, ఎంఎస్ ప్రసాద్ సార్ పేరు. సో వెళ్ళినప్పుడు ఛాయ్ అమ్ముతూ 10 లక్షలు రెంట్ కడతావు అన్నాడు. కడతా సార్ పక్క తప్పకుండా. సరే, నో నెగోషియేషన్, ఇది రేటు 6 months అడ్వాన్స్, ఇప్పుడు పేమెంట్ 1-2 అవర్స్లో అవుతే నీకు స్పాట్ ఇస్తా అన్నారు. అదే రోజు 2 అవర్స్లో పేమెంట్ చేసి ఆ స్పాట్ బుక్ చేసుకున్నాను అనమాట. ఈరోజు ఏ ఓనర్ అయితే నా ఫోన్ ఎత్తలేదో కట్ చేశాడో 5,000 నుంచి ఆ బిల్డింగ్లో 90,000 ఎస్ఎఫ్టీ ఉంది. విశ్వసముద్రది కూడా ఒక 30,000 ఎస్ఎఫ్టీ ఉంటే వాళ్ళు వెకేట్ చేసి ఓన్ బిల్డింగ్ కట్టుకున్నారు ఒక 1 lakh ఎస్ఎఫ్టీతో. ఈరోజు ఓనర్ 65,000 ఎస్ఎఫ్టీ మాకు ఇచ్చాడు. ఇంకోటి 65,000 ఎస్ఎఫ్టీలో 15,000 ఎస్ఎఫ్టీలోనే బిజినెస్ చేస్తా, మిగతాదంతా పార్కింగే. పార్కింగ్ అంతా రావాలని, కస్టమర్కి ఏ ప్రాబ్లం రావద్దని. కార్ వ్యాలే ఇచ్చినప్పుడు మీ ఆర్డర్ అయిపోయాక మీరు బయటికి వచ్చినాక వ్యాలేకి స్లిప్ ఇచ్చిన తర్వాత వ్యాలే డ్రైవర్ మీకు 3 నుంచి 5 నిమిషాల్లో కార్ తెచ్చియాలని మొత్తం ప్లేస్ తీసుకున్నాం మేము. మా ఫాదర్ అంటారు, కస్టమర్ ఈజ్ గాడ్, ఎంప్లాయీస్ ఆర్ అవర్ ఫ్యామిలీ అనడం చాలా ఈజీ, దీన్ని పాలన చేయడం చాలా కష్టం. సో అలా స్టార్ట్ అయిన బంజారాహిల్స్ జర్నీ చాలా నేర్పించింది మాకు. ఈ బర్గర్లు పిజ్జాలు కాదు, మీరు మంచి ఏమన్నా లాంచ్ చేయండి హెల్తీ ప్రోడక్ట్స్ అంటే రాగి ఉప్మా చేసాము, సాబుదానా కిచడీ చేసాం, పోహా చేసాం, క్రాక్డ్ వీట్ ఉప్మా చేసాం, రీసెంట్గానే మిల్లెట్ పొంగల్ లాంచ్ చేసాం. సో మాకు రియలైజ్ ఏమైంది, మళ్ళీ దాని తర్వాత కొందరు కస్టమర్లు వచ్చి ఫాదర్ని సాంబార్ రైస్ కర్డ్ రైస్ అడిగారు. డాడీ ఒక కెఫేలో సాంబార్ రైస్ ఏం అమ్ముతామని నేను అన్నాను. లేదు బేటా, వాళ్ళు అన్నారంటే ఏదో ఒక రీజన్ ఉంది, నిలోఫర్కి ఒక రీజన్తో వస్తున్నారు, డైలీ కస్టమరు, నువ్వు పెట్టాలి అన్నారు. అయితే మనం సాంబార్ రైస్ జనరల్ హోటల్లో ఏం చేస్తారు, నార్మల్ సోనా మసూరి వేసేసి వండేస్తారు. అయితే యాజ్ అ నిలోఫర్ ఏం చేయగలుగుతాము, రెగ్యులర్ సాంబార్ రైస్ అయితే నేను చేయలేను కదా. ఒక కెఫేగా చిట్టుముత్యాల రైస్ యాడ్ చేసి, అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు 1.5 year కింద సాంబార్ రైస్ కర్డ్ రైస్ స్టార్ట్ చేసినప్పుడు చిట్టుముత్యాల రైస్ నాకు 108 రూపీస్కి వచ్చేది. ఈరోజు 225 రూపీస్ పర్ కేజీ చిట్టుముత్యాల రైస్, ఒరిజినల్ క్వాలిటీ. సో ఆ 225 రూపీస్ పెట్టి సాంబార్ రైస్ ఎవరైతే చేయరు కదా, కర్డ్ రైస్ ఎవరైతే చేయరు కదా, ప్లస్ మీరు వెళ్ళి చూస్తే సాంబార్ రైస్ కర్డ్ రైస్ అని రాసి ఉంటుంది, మేము చిట్టుముత్యాల రైస్ వాడుతున్నామని కూడా చెప్పము. కానీ ఆ ఫ్లేవర్ తిన్న తర్వాత ఆబ్వియస్లీ కస్టమర్కి అలవాటు అయిపోతుంది. ఆ సాంబార్ రైస్ కర్డ్ రైస్ అలవాటు అయిపోయాక ఇంకెటు పోడు. సో ఇక్కడ ఏంటంటే మొత్తం మేము ప్రోడక్ట్ మీదే ఒక 10 years టైం స్పెండ్ చేసాం. ఆల్మోస్ట్ 10 years మాది ప్రోడక్ట్ ఇన్వెన్షన్, ప్రోడక్ట్ ఇంజనీరింగ్, కస్టమర్కి ఏం కావాలి అనే దాని మీదే 10 years పోయింది. సైమల్టేనియస్గా ఆ సిస్టమ్స్లో ఎట్లయితే సేల్ పెరుగుతూ ఉంటుందో, ఆ ప్రోడక్ట్ సేల్ పెరిగేటప్పుడు ఈ సోర్సింగ్ ఎక్కడి నుంచి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టొయోటా కార్ ఉంది, టొయోటా ఒక సిస్టమ్ ఫాలో అవుతుంది, పోకే యోకా అని. పోకే యోకా అంటే
ఏ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అంటే లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అంటే ఏ ఎర్రర్ రాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ ఎట్లా బిల్డ్ చేయాలి. కానీ ఈ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ అంటే డే 1 నుంచి ఉన్నాయా? టొయోటోలో లేవు. ఫస్ట్ ఒక కారే రెడీ చేస్తాడు, అది అమ్మడానికి ట్రై చేస్తాడు, ఒక 10 కార్లు చేస్తాడు. ఆ 10 నుంచి 100 అవుతాయి. 100లో ఏ కార్ ఎక్కువ పోతుంది, ఏది డిమాండ్ రావచ్చు, దాని మీద ఏం చేస్తాడు, ఈ నట్లు మనం ముంబై నుంచి తెప్పిద్దాం, ఈ పార్ట్స్ చెన్నై నుంచి తెప్పిద్దాం, ఈ పార్ట్స్ ఢిల్లీ నుంచి తెప్పిద్దాం, మొత్తం ఒక స్కెచ్ చేసుకుంటాడు. ఒక సెట్ చేసుకొని ఆ పార్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత దాంతో ఒక సిస్టమ్ రెడీ చేసి మీకు ఒక లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ నుంచి ఒక కార్ ఇస్తారు. ఆ కార్ ఎలా ఉంటుందంటే టొయోటాది, మీకు ఏమైనా కానీ బై ఎనీ ఛాన్స్ బ్రేక్ కొట్టినాక ఆగకపోతే ఆబ్వియస్లీ ప్రాబ్లమే కదా కార్. సో వీళ్ళు లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ త్రూ పోయి ఎర్రర్ లేకుండా ప్రొడక్షన్ చేస్తారనమాట. ఇది ఎప్పుడు పాసిబుల్? ఒక కారు హిట్ అవుతేనే. సో ఫస్ట్ నిలోఫర్ చాయ్ హిట్ అయింది, బన్ మస్కా హిట్ అయింది, దాని తర్వాత చాలా ప్రోడక్ట్స్ హిట్ అయ్యి, ప్రతి హిట్ అయిన ప్రోడక్ట్కి మేము రీసెర్చ్ చేస్తాం. అది మొత్తం స్టెబిలైజ్ చేసి ఆ ప్రోడక్ట్ 365 days సేమ్ ఎట్లా ఇవ్వగలుగుతాం అనేది మా స్టడీ ఉంటుందన్నమాట. ఇదంతా అయిపోయినాక మీరు ఒక ప్రోడక్ట్ చేయడానికి సిస్టమ్ బిల్డ్ చేయడం నా ప్రకారంగా వెరీ ఈజీ. అందరు సిస్టమ్ గురించి మాట్లాడతారు, కానీ ఈ సిస్టమ్ని ఫాలో కావాలి కదా. ఈ సిస్టమ్నే ఫాలో కావడానికి మీ కల్చర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అక్కడే టీమ్ విన్ అని రాశారు మీరు. ఆ టీమ్ విన్ ఎలా అవుతుంది అనేది ఇప్పుడు మా ఫాదర్ ఇంత కష్టపడి పైకి వచ్చినప్పుడు 47 years ఒక కేఫ్లో, అదే కేఫ్లో నిలోఫర్ కేఫ్లో క్లీనర్గా జాయిన్ అయ్యి ఈరోజు 3000 ఎంప్లాయీస్కి ఈ సామ్రాజ్యానికి ఓనర్గా ఉన్నాడంటే ఆయనకున్న హ్యుమానిటీ చాలా హై లెవెల్ హ్యుమానిటీ. ఎంప్లాయీస్కి ఏం కావాలి, డే 1 నుంచి జాయిన్ అయినప్పటి నుంచి మీరు అన్నారు కదా, తిడితే పారిపోతారు, అడిగినా పారిపోతారు, ఏం చేసినా పారిపోతారు. అయితే నేను బిజినెస్లో వచ్చినప్పుడు ఒకటి చెప్తాను వేణుగారు మీకు. 2011 నుంచి 2012 నువ్వు ఎన్ని గంటలు పని చేస్తావు అని అడిగారు. స్టార్టింగ్ కదా డాడీ నేను చూస్తాను, ఒక 4 hours చేస్తా అన్నాను. ఆయన ఏమనలేదు. సరే ఎప్పుడు వస్తావు? 12 o'clock వస్తాను, 4-5 వరకు పని చేసి వెళ్ళిపోతాను డాడీ, నేను ఫస్ట్ 6 months చూడాలనుకుంటున్నాను. నేను షార్ప్ 12కి వచ్చేవాడిని, ఏం మెటీరియల్ కావాలో చూడేవాడిని, మెటీరియల్ తీసుకొచ్చేవాడిని, కొంచెం ఒక 2-3 hours క్యాష్ కౌంటర్లో ఉండి 4 o'clock షార్ప్ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ నైట్ 11కి వచ్చి అకౌంట్స్ చేసి డాడీకి లెక్క అప్పచెప్పి పండుకునేవాడిని అనమాట. ఇది 1 year నా పని. 2012లో మా ఫాదర్ చాలామంది ఇంటర్వ్యూస్ చూస్తుంటారు, చాలామంది ఆయనకు తెలిసి ఉంటుంది. ఆయన ఎట్లాంటి మనిషి అంటే ఏదైనా తప్పు కనిపిస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడేస్తారు అనమాట అప్పటికప్పుడే. ఈయన నేను వస్తున్నాను కదా బిజినెస్లో, 12 to 4 ఉండేవాళ్ళు కాదు బిజినెస్లో, 4 hours బ్రేక్ తీసుకునేవాళ్ళు. మార్నింగ్ 4కి వచ్చేవాళ్ళు, 12కి ఉండేవాళ్ళు, మళ్ళీ ఈవినింగ్ 4కి వచ్చేవాళ్ళు, నైట్ 1 closing వరకు ఉండేవాళ్ళు. ఇట్లా 1 year జరిగింది. అంటే ఆయన 20 గంటలు పని చేస్తున్నాను, నేను 4 గంటలు పని చేస్తున్నాను. 1 year తర్వాత నాకు ఒక మాట చెప్పాడు, బెటర్ నాకు తెలిసి నీకు ఇంట్రెస్ట్ లేదనుకుంటా, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు యూఎస్కి వెళ్ళి నువ్వు ఏదైతే ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నావో అది పర్సూ చెయ్యి. నేను 1 year నుంచి చూస్తున్నాను నీకు సీరియస్ ఎప్పుడు అవుతావు అని, నువ్వు అవ్వట్లేదు. ఆ రోజు నుంచి నాకు తెలిసి నేను ఎందుకు ఆలోచన వచ్చిందంటే ఈ వ్యక్తి ఎప్పుడు కూడా అసలు ఒకటి తప్పు జరిగితే అసలు ఆలోచించాడు కూడా, స్ట్రైట్ ఫార్వర్డ్ పెట్టుకుంటారు, మనసులో పెట్టుకోరు. అంటే 1 year మనసులో నా గురించి పెట్టుకున్నాడు, వీడు పని చేయట్లేదని. నేను ఏదో ఒకటి సాధించాలని ఆ రోజు డిసైడ్ అయ్యి 2012 నుంచి 2018-19 వరకు, అది కూడా 18-19 తర్వాత చెప్తాను, 6 years మార్నింగ్ 9కి వచ్చి నైట్ 1 వరకు వర్క్ చేసేవాడిని కంటిన్యూస్. సో ఏ ఎంప్లాయీ అయినా కానీ ఒకసారి జాయిన్ అయినాక కొంచెం టైం తీసుకుంటారు ఎవరైనా కానీ ఆయనకి రియలైజేషన్ తెలియజేసే స్టైల్ ఏంటి అనేది మీరు గ్రహించాలి. అందుకని ఏ ఎంప్లాయీస్ జాయిన్ అయినా కానీ ఫస్ట్ డాడీకి చెప్తాను, డాడీ ఫస్ట్ నాకు రిపోర్ట్ చేస్తారు,
ఒక 3-4 months చూసిన తర్వాత దాని తర్వాత నీకు రిపోర్ట్ చేస్తారు. ఆ 3-4 months నాకు అర్థం కాకపోతే అక్కడే కాదని చెప్తాను. సో ఎప్పుడైతే ఎంప్లాయీకి రియలైజేషన్ అయిపోతుందో ఇది నా తప్పుని, నేను ఎన్ని తప్పులు చేస్తాను అని నన్ను క్షమించారు, నాకు ఛాన్స్ ఇచ్చారు, వీళ్ళని ప్రూవ్ చేసుకోవాలి, కంపల్సరీ వాళ్ళు వర్క్ చేస్తారు. ఎప్పుడైతే మీ దగ్గర 10 మంది టీంలో 9 members పనిచేస్తారో ఆటోమేటిక్గా 10% కూడా పనిచేస్తారు. ఎంప్లాయీ ఒక కేక్ ఎంప్లాయీ ఎవరు జాయిన్ అయినా హాస్టల్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఆ హాస్టల్ నుంచి అవుట్లెట్ ఎట్లా రావాలి, ఎంప్లాయీ దూరం ఉందా, బస్ పెట్టాలా, ఆటోస్లో వస్తారా, బైక్స్ ఏమైనా ప్రొవైడ్ చేయాలా, ప్రతిదీ నిలోఫర్ టేక్ కేర్ చేస్తుంది. ఇదంతా చేసిన తర్వాత వాళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా రాని, కోవిడ్లో ఇంకా నాకు గుర్తుంది, ఒక ఆయనకి ఈఎస్ఐలో హాస్పిటల్ దొరకకపోతే ఒక ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేసి 13 lakhs స్పెండ్ చేసి ఆయనను కాపాడా. ఇన్ఫ్యాక్ట్ ఆ అబ్బాయికి 4 daysలో మ్యారేజ్ ఉండేది, మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది, అమ్మాయి వదిలేసింది, అందరూ వదిలేశారు. 27 years. కానీ లాస్ట్ స్టేజ్లో మన వరకు ఇన్ఫర్మేషన్ వస్తే మనం పర్సనల్గా టేకప్ చేసి అబ్బాయిని కాపాడాం. ఈరోజు వన్ ఆఫ్ ది అవుట్లెట్ మేనేజర్ అబ్బాయి, మళ్ళీ అదే అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు. సో ఇలా చాలా జరుగుతాయి. ఎప్పుడైతే మనం ఎంప్లాయీస్ని ఫ్యామిలీగా భావిస్తామో అన్నీ చేయాల్సి వస్తుంది. రకరకాల ఈ కలియుగంలో రకరకాల జనాలు వస్తారు. మా టీం అంటుంది మీరు చాలా ఫ్రీ వదిలేస్తారు, వాడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు మీరు ఇంత చేశారు. వెళ్ళిపోయే దారిలో వెళ్తాడు, మనం ఏం చేయలేం, దాన్ని ఆపలేం. కానీ మనం మన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అలా ట్రావెల్ చేసుకుంటూ 2019లో హిమాయత్ నగర్లో కేఫ్ ఓపెన్ చేశాము. అప్పట్లో అది మాది పెద్దది, 20,000 SFT విత్ 200 కార్ పార్కింగ్. అది కూడా ఓపెన్ చేసి 20,000 SFT తీసుకున్నాము. కానీ పార్కింగ్ కోసం 50,000 SFT తీసుకొని 20,000 SFTలో అవుట్లెట్ ఓపెన్ చేసాం, కస్టమర్కి ప్రాబ్లం పోవద్దని. మళ్ళీ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ బయటికి పోవాలంటే స్ట్రాటజీ ఏంటి, అందరూ మన గురించి తెలియాలంటే ఏంటి, ఎయిర్పోర్ట్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఒక అవుట్లెట్ పెట్టాము, దానికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది. దాని తర్వాత 2 పెట్టాం, 3 పెట్టాం, 4 పెట్టాం. టుడే ఎయిర్పోర్ట్లో ఏ బ్రాండ్ కూడా, మీరు అపెరల్ బ్రాండ్ తీసుకోండి, గోల్డ్ తీసుకోండి, ఆర్ ఎనీ F&B ఫుడ్ బ్రాండ్ తీసుకోండి, హయ్యెస్ట్ రెంట్ ఏదైనా బ్రాండ్ పే చేస్తుందంటే అది నిలోఫర్ ఎయిర్పోర్ట్ GMRకి. దాని తర్వాత వెరీ క్లోజ్ టు మై హార్ట్ నిలోఫర్ హైటెక్ సిటీ. ఎందుకంటే ఫాదర్ని 13 years బ్యాక్ అడిగాను నేను, డాడీ హైటెక్ సిటీలో. ఈరోజు అన్నాడు నీ దగ్గర టీం ఉంది, మొత్తం అంత స్ట్రెంగ్త్ ఉంది, ఈరోజు నువ్వు హైటెక్ సిటీలో ఓపెన్ చేయొచ్చు అంటే మనం కూడా కొంచెం రాజమౌళి ఇలాగ ఏదైనా పెద్దగా చేసి చూపిద్దామని ఇండియాస్ బాహుబలి ఎప్పుడన్నా మర్చిపోతారు కానీ నిలోఫర్ ఎప్పటికుంటుంది కదా. అందుకనే నిలోఫర్స్ బిగ్గెస్ట్ టీ కెఫే ఇన్ ఏషియా. యాక్చువల్గా అది ఏషియాలో బిగ్గెస్ట్ టీ కెఫే, 46,000 SFTతో ఉంది. దీనికి ఈరోజే ఒక డీల్, అందుకనే కొంచెం లేట్ అయింది నాకు, ఒక డీల్ క్లోజ్ చేసుకొని వస్తున్నాను. ఒక 1,200 గజాలు తీసుకొని 200 కార్ పార్కింగ్ క్రియేట్ చేస్తున్నాము వర్టికల్. కేబీఆర్ పార్క్లో చూసుంటారు 72 కార్ పార్కింగ్ చేసింది. సో 200 కార్ పార్కింగ్ చాలా హై ఇన్వెస్ట్మెంట్, కానీ కస్టమర్ కోసం చేయాల్సి వస్తుంది. టెంపరీ మాకు గవర్నమెంట్ 1.5 acre ఇచ్చింది. అక్కడ 1.5 acre ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు కదా, గవర్నమెంట్ ఇచ్చింది కదా అని వాడుకుంటూనే వెళ్ళిపోలేము మనం. అందుకనే ఒక ప్లేస్ లీజ్కి తీసుకొని 14 years సైన్ చేసుకొని ఇప్పుడు ఐరన్ స్ట్రక్చర్ వేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఇప్పుడు. సో కస్టమర్కి ఇబ్బంది వస్తుందంటే ఏ స్టెప్ అన్నా వెళ్తాం మేము. అట్లనే ఎంప్లాయీస్ కూడా ఈ 2 చూసుకోగలితే మీ చేతిలో ప్రోడక్ట్ ఉంటే మీరు ఏమన్నా చేయగలుగుతారు. కానీ ఈ 2 చూసుకుంటున్నారు మీరు, సిస్టమ్స్ ఉన్నాయి మీ దగ్గర, సిస్టమ్స్ ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, చేతిలో ప్రోడక్ట్ లేదు, మీరు ఏం చేయలేరు. అందుకనే నేను ఫస్ట్ ప్రోడక్ట్ నుంచి రమ్మంట. ప్రోడక్ట్ ఉంది, డిమాండ్ ఉంది అంటే అన్నీ చేయొచ్చు, ప్రోడక్ట్ లేదంటే ఏమి చేయొద్దంట నేనైతే.
సో మీరేమన్నా అడగాలనుకుంటే ఐ వాంట్ టు ఎండ్ దిస్ కాన్వర్జేషన్. నా స్మాల్ జర్నీ చెప్పాలంటే ఎన్నో చెప్పొచ్చు. సో నేను సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ బిజినెస్ నాది. 2 డికేడ్లు హైదరాబాద్ సిటీ పోలీస్కి వర్క్ చేశాను. ఇప్పుడు కొంచెం తగ్గించాను. అయితే అన్న 2012 చెప్తే నేను ఇమ్మీడియట్లీ ఆఫీస్కి వెళ్ళి ఇన్వాయిస్ తెప్పించుకున్నా. ఇప్పుడే ఇన్వాయిస్ కూడా ప్రజెంట్ చేస్తాను. అన్న కొత్తగా జాయిన్ అయినప్పుడు నాకు సీసీటీవీ కెమెరాస్ కావాలంటే నేను మా మేనేజర్ని పంపించాను అనమాట. సో అందరూ రెక్కీ చేసిన తర్వాత ఒక ఫిక్స్డ్ కెమెరాలు పెట్టుకుంటాం కదా అందరూ కాఫీ షాప్లో. దేని గురించి మామూలుగా పెట్టుకుంటారంటే సెక్యూరిటీ గురించి, లేకపోతే ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే చూసుకోవడానికి మామూలుగా సర్వేలెన్స్ చూస్ చేస్తారు. సరే మామూలుగా ఫిక్స్డ్ కెమెరా అంటే అప్పుడు 3,000-4,000 రూపాయల కెమెరా ఉంటే మా వాళ్ళు రెక్కీ చేసినాక లేదు సారు పీటీజెడ్ కెమెరా కావాలన్నాడు. అరే అంత చిన్న పీస్లో పీటీజెడ్ కెమెరా ఎందుకురా, అది మీరు తప్పు అన్నారంటే లేదు సార్ అదే అడిగిరని చెప్పారు. సరే అట్లా కాదని నేను వచ్చిన. 2012 అంటే నా కెపాసిటీ కూడా చిన్నది. సరే వెళ్దామని అన్న దగ్గరికి వెళ్ళిన. సరే అన్న దగ్గర పెడితే నేనేమనుకున్నా ఏదైనా పార్కింగో లేకపోతే ఏదో ప్రాబ్లం ఉందో పీటీజెడ్లో జూమ్ చేసి చూద్దామంటే అన్నకి ఎట్టిన కెమెరా ఎక్కడంటే నాకు ఎందుకు అది గుర్తొచ్చిందంటే ఈ వాజ్ టాకింగ్ అబౌట్ టొయోటో అండ్ క్వాలిటీ అండ్ ప్రిసైజ్. మైక్రో లెవెల్ అన్న చూసింది ఏంటంటే ఈయన కెమెరా పెట్టింది కిచెన్లో ఆ మిల్క్ ఆ ఫార్ములేషన్ మీద. సో అంటే ఎంత క్వాలిటీగా చేస్తున్నారో జూమ్ చేసి చూస్తున్నాడు అన్న. దానికి పీటీజెడ్ కెమెరా అప్పుడు 2 సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు అదే గుర్తుంది. అంటే క్వాలిటీ ఎంత బాగుంటే సక్సెస్ అవుతామో నాకు కూడా అప్పుడు తెలిసింది. అంటే ఒక క్వాలిటీ చేయాలనుకుంటే ఎంత ఐడియా. అప్పట్లో అది 40-50 వేల కెమెరా. 2012లో నేను సంవత్సరానికి 4-5 కెమెరాలు అమ్మేది. అదొక టీ సెంటర్లో అంటే కేఫేలో ఒక కిచెన్లో ఫార్ములేషన్ మీద పెట్టారు అన్న కెమెరా. దట్ ఈస్ నిలోఫర్. నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది కాబట్టి ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. దీంట్లో 1% కూడా నేను కలిపి చెప్పట్లేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ దిస్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. సక్సెస్కి క్వాలిటీ కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్. సో ప్రోడక్ట్ అండ్ క్వాలిటీ. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ అన్న. థ్యాంక్ యూ అన్న. యాక్చువల్గా ఇది నేను మీరు టీం నాకు బ్రీఫ్ ఇచ్చింది, ఒక వీడియో చూపించింది. అప్పుడు 13 years కింద వీడియో చూపించి దీంట్లో జూమ్ అవుతుంది, జూమ్ అవుట్ అవుతుంది, మొత్తం 360 degrees తిరుగుతుంది అంటే నేను జస్ట్ మా ఫాదర్కి దీని ఫీచర్స్ చెప్పా, ఇట్లాంటి కెమెరా ఉంది డాడీ మార్కెట్లో అని. అయితే నాకు ఈ కెమెరా కావాలన్నాడు డాడీ. ఏమైనా పిచ్చా 3,000 కెమెరా 4,000 కెమెరా, ఇదేమో 1.5-2 lakhs. నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, 1.5-2 lakhs ఒక కెమెరా అది అప్పట్లో 13 years కింద. 1.5 lakh కెమెరా ఏం పెడతాను డాడీ కేఫ్లో అన్నాను. లేదు నువ్వు పెట్టు అంటే నేను కిచెన్లో పెట్టాను అనమాట. సరే ఏమో చూడాలనుకుంటున్నారు కదా. నేను ఎప్పుడు చూసినా ఫాదర్ జూమ్ చేసి నేను మిల్కో ప్రాసెసో రెసిపీ చూస్తాడు అనుకున్నా. ఆయన జూమ్ చేసి కస్టమర్ కప్స్ ఇస్తారు కదా, తాగేసి రిటర్న్ వస్తాయి కదా, ఆ రిటర్న్ కప్స్ ఒక బౌల్ ఉంటుంది అనమాట. ఆ బౌల్లో మొత్తం కప్స్ వస్తాయి అన్నమాట. సో కస్టమర్ కప్స్ చూస్తుండే ఆయన. అంటే ఒక్కొక్క కస్టమర్ వదిలేస్తున్నాడా వదిలేయట్లేదా, చాయ్ వదిలేస్తున్నాడంటే చాయ్ బాగాలేదు. ఇమ్మీడియట్ కస్టమర్కి ఫోన్ మన చాయ్ కనిపించింది అంటే కప్లో అయిపోయింది. ఇక మాస్టర్కి ఫోన్ చేసి చాయ్ ఎందుకు రిటర్న్ వచ్చింది అని అడుగుతాడు. అంతే, అయిపోయి ఖతం ఇక. అంటే దీన్ని బట్టి ఐడియా వచ్చింది, రెస్టారెంట్ బిజినెస్ రన్ చేసే వాళ్ళందరూ కూడా అక్కడ ఎక్కడైతే క్లీనింగ్ ఉంటుంది కదా ప్లేట్స్ది, అక్కడ ఒక కెమెరా పెట్టుకోవాలి. దాన్ని బట్టే రేటింగ్స్ ఉండాలి. మీరు క్యాటరింగ్ వెళ్తారు కదా, క్యాటరింగ్ వెళ్ళినప్పుడు వీడు ఫుడ్ బాగుందంటే ఫస్ట్ డస్ట్బిన్ చూసుకోవాలి, అందులో ప్లేట్స్ అన్నీ క్లియర్ ఉన్నాయనుకో అక్కడ తినాలి, లేకపోతే తినద్దు. అయితే హాయ్ వేణు, వెల్కమ్. నేను సురేష్ అండి. శశాంక్ ఈజ్ మై బ్రదర్, నాకంటే చిన్నోడు. కానీ నేను రజనీకాంత్ అన్నట్టు నేను కూడా శశాంక్ బాయ్ అంట, ఆ రెస్పెక్ట్ చేస్తా. ఎందుకంటే నాకు కూడా కొంపల్లో చిన్న రెస్టారెంట్ ఉంది. చిన్నది కాదండి, చాలా పెద్ద హార్ట్ కప్ ఓనర్. అయితే ఎప్పుడన్నా వేణు నాకు లోలో ఉంటే శశాంక్ బాయ్ ఫోన్ చేస్తా, అన్న ఎట్లున్నావు? అన్న ఫ్రీగా ఉన్నా అంటే ఒక 10 నిమిషాలు వచ్చిపోతా అంట. అయితే లాస్ట్ ఒక 6 months బ్యాక్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన, అన్నీ మాట్లాడుతూ R&D ఉంటుంది వాళ్ళ టీం, టోటల్ శాంపుల్స్, టీ పొడి శాంపుల్స్ దాంట్లోకి తీసుకెళ్ళాడు. అన్న ఇవన్నీ రిజెక్ట్ అయినాయి చూపెడుతున్నాడు, ఇవన్నీ అప్రూవల్ ఇచ్చిండు ఫాదర్ అని. అంటే ఒక ప్రోడక్ట్ మీద ఎంత డెడికేషన్ ఉంటే ఈ లెవెల్కి వచ్చినాడు చెప్పడానికి నేను చెప్తున్నా ఇది.
హిందుస్థాన్ రెడ్ లేబుల్ టీ పొడికి ఎంత కాంపిటీషన్ నాకు తెలియదు, కానీ నీలఫర్ టీ పౌడర్కి నాకు ఫ్రాంచైజీ కావాలి, నాకు ఈ జిల్లా ఇవ్వు, నాకు ఈ జిల్లా ఇవ్వు, నాకు సూపర్ స్టాకిస్ట్ ఇవ్వు, నాకు C&F ఇవ్వు అని శశాంక్ ఎంబడబడుతున్నారు ఇప్పుడు. ఆ కాంపిటీషన్ కాల్స్ నాకు ఎన్నో వస్తున్నాయి. అన్న జర నాకు బెంగళూరు ఇప్పియండి అన్న, ఇవ్వడు. శశాంక్ నాకు ఎంత క్లోజ్గా కొంపలు నాకు ఫ్రాంచైజీ ఇవ్వు అన్న, లేదన్న 2028 ఆలోచిస్తానన్న. రీసెంట్లీ ఉమెన్స్ వరల్డ్ కాంపిటీషన్ జరిగింది హైదరాబాద్లో. అయితే నన్ను సీఎం గారు సెక్రటరీ గారు ఫోన్ చేసి మీకు ఒక కెఫే పెట్టాలి, అందరూ నిలోఫర్ అంటున్నారంటే నేను నాకు తెలుసు అన్న అని చెప్పా. అన్న చెప్పిన మాట ఏంటంటే, ఎవరన్నా వరల్డ్ ఇంత పెద్ద ఆపర్చునిటీ అది, ప్రపంచ దేశాల విశ్వసుందరులు అందరి దగ్గర వచ్చారు. అయితే అన్న ఏం చెప్పాడంటే, అన్న నేను కొత్తగా ఇప్పుడే ఓపెన్ చేసిన, అంత లోడ్ నేను తీసుకోలేను, నేను ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ మై బ్రాండ్ అన్నారు. ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ బట్ ఇట్ డిడ్ టేక్ దట్ ఆపర్చునిటీ బికాస్ హ్యాస్ ఎ సాలిడ్ రీజన్ అనమాట. అంటే ఆశపడడానికి కూడా ఒక అద్దు ఉండాలి, ఆశపడిపోతే ఉన్న క్వాలిటీ పోతుందని చెప్పారు. సో దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ గ్రేట్ క్వాలిటీ ఫ్రమ్ మీరు. సో అంటే ఫ్రాంచైజీ మోడ్ ఎందుకు ఇవ్వద్దు, డబ్బులు ఎందుకు పడొద్దు అంటే, తీసుకున్నవాడు ఎట్లా మెయింటైన్ చేస్తాడో నాకు తెలియదు. నాకు అనుకుంటున్నా, నేను ఆ ఉద్దేశంలో అని ఉంటాను. ఎనీవే ఎప్పుడైనా తీసుకుంటాను నీ దగ్గర. కొంచెం ఎక్స్పీరియన్స్ సంపాదించిన ఒక 4 years. నాకు యాక్చువల్ కొంపల్లో ఒక 3 acres హాట్ కప్ కెఫే పబ్ ఉంది, రెస్టారెంట్. దాన్ని ఇప్పుడు ఓన్ బ్రాండ్కి వచ్చినాం మేము, అర్ట్స్ అండ్ హైవ్ అని. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది శశాంక్ భాయ్, మళ్ళీ నీ ఇన్పుట్స్ అవసరం. అయితే ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, ఒక ప్రోడక్ట్ మీద ఎంత అవగాహన ఉంటే, ఒక హిందుస్థాన్ అంటే రెడ్ లేబుల్ కాంపిటీషన్ ఇచ్చి, ఇప్పుడు నీలఫర్ కెఫే ఛాయ్ బిజినెస్ బంద్ అయిపోయింది, ఇప్పుడు మొత్తం ఛాయ్ పత్తా బిజినెస్లో పడ్డాడు. ఇప్పుడు నాకు తెలిసి ఒక 1000 crores వాల్యుయేషన్లో ఉంది కంపెనీ, నాకు తెలిసి. సారీ నీకు రివీల్ చేస్తున్నా. నాకు తెలియదు వాల్యుయేషన్ ఎంత ఉందో. అయితే ఇంకొకటి, ఒక 110 countries నీలఫర్ కెఫే పెట్టాలంటే తనే పెట్టాలి. అంటే ఎంత గోల్ ఉంటే లైఫ్లో మనిషికి, నిజంగా నీలఫర్ కెఫే ఫౌండర్ అని చెప్పుకోవడానికి వాళ్ళ ఫాదర్ ఇచ్చిన ఇన్పుట్స్ ఎంత అవసరపడుతున్నాయో ప్రతి ఫాదర్కి చెప్పిన మార్గంలో నడవాలని చెప్తున్నాను నేను కూడా. ఒక ఫ్రెండ్ ఇన్పుట్స్ తీసుకోండి. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ వేణు నిజంగా వేణు చూస్తే, వేణు కళ్యాణ్ కూడా ఇంత మంచి ప్రోగ్రామ్, వేణు రియల్లీ గుడ్. ఇందులో అట్లీస్ట్ ఒక 10 మంది సక్సెస్ అయినా నీ లైఫ్లో గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ వేణు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శశాంక్ భాయ్. So I want to know one thing, how you are managing staff retention, what are the welfare programs doing for staff to maintain such a good team? What are the measures you will take, what are the welfare schemes, and how do you retain the staff? There is 1.5% drop. I want to know. Thank you. ఎంప్లాయీస్ అండర్స్టాండింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్లాలంటే నెక్స్ట్ జనరేషన్ వస్తే ముందుకు వెళ్తుంది అంటారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మంచిగా ఎప్పుడు వెళ్ళాలి? ఫస్ట్ జనరేషన్ వాళ్ళు సెకండ్ జనరేషన్ వాళ్ళకి కరెక్ట్ మంచి పెరిగే విధానాలు చెప్తే కరెక్ట్ గ్రో అవుతారు. దాన్ని బిహేవియరల్ కలిసినాకనే నమస్తే చెప్పడం. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి నాకు గుర్తుంది, వీడు ఫెయిల్ అయిందా పాస్ అయిందా సంబంధమే లేదు, ఎవరైనా కల్చర్ నమస్తే చెప్పలేదంటే పాట్ అని ఒక జాబుడు ఇస్తుండే అనమాట. నమస్తే చెప్పలేదంటే అవుట్ అయ్యిగా, ఆయన ముందే 100 మంది ఉండని పట్టని జాబుడు ఇస్తుండే. సో మనం ఎట్లా పెరిగామనేది చాలా ఇంపార్టెంట్. మన ఎంప్లాయీస్ కూడా ఎలా పెరుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. దాన్నే బిహేవియరల్ ఆస్పెక్ట్స్ అంటారు. అందరు కల్చర్ గురించి మాట్లాడతారు. కల్చర్ అనేది ఏదో ప్రోటోకాల్ రాసుకుంటారు, నేను ఈ కల్చర్ క్రియేట్ చేస్తున్నా, నాది ఈ ప్రోటోకాల్స్, ఈ రూల్స్, ఇవి రెగ్యులేషన్స్, దీనివల్ల మన కల్చర్ ఫామ్ అవుతారు. కల్చర్ దానివల్ల ఏం ఫామ్ కాదు. మీరు ట్రైన్ చేసే ఎంప్లాయీస్ ఎట్లయితే బిహేవియర్ మీరు ఇస్తున్నారో వాళ్ళకి, ఆ బిహేవియరే కల్చర్గా ఫామ్ అవుతుంది. సో దాన్ని చాలా విధానాలు ఉన్నాయి. అది స్టెప్ బై స్టెప్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రీసెంట్గా మేము ఒకటి లాంచ్ చేసాం ప్రోగ్రాము, జీరో టమ్మీ ఆర్గనైజేషన్. జీరో టమ్మీ ఆర్గనైజేషన్ అంటే మా దగ్గర 70% ఆఫ్ ది స్టాఫ్ ఒరిస్సా నుంచి వచ్చారు. అందరు రైస్ తింటారు. ఆబ్వియస్లీ ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి టమ్మీ పెద్దగా ఉండదు, కానీ ఏజ్ పెరిగే కొద్దీ టమ్మీ పెరుగుతుందన్నమాట. సో జీరో టమ్మీ ఆర్గనైజేషన్ చేస్తే వీళ్ళ హెల్త్ బాగుంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారని మొత్తం ఒక రీసెర్చ్ స్టార్ట్ చేస్తే హాస్టల్ నుంచి స్టడీ వచ్చింది. అంటే హాస్టల్
థర్డ్ పార్టీ ఇచ్చేవాళ్ళం ముందు. అదే హాస్టల్ నిలోఫర్ టేకప్ చేస్తే మిలిటరీ వార్డన్స్, సిఐఎస్ఎఫ్ వార్డన్స్, సిఆర్పిఎఫ్ వార్డన్స్ని పెట్టి మార్నింగ్ ఎక్సర్సైజెస్, ఇప్పుడేం వినట్లేదు కానీ ఇది మెల్లగా స్టార్ట్ చేయాలి మీరు. మార్నింగ్ ఎక్సర్సైజెస్, మార్నింగ్ ట్రైనింగ్స్, మార్నింగ్ ఏదైనా స్పోర్ట్స్ ఆడటం, ఇట్లాంటి హాస్టల్స్ ఎట్లాంటిది బిల్డ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 floors హాస్టల్ ఉంది, అంత ఇరికిరికగా పెట్టేస్తారనమాట. మేము ఏ పాలసీ తీసుకొచ్చామంటే ఒక ఫ్లోర్ ఎంటీ ఉండాలి. అంటే ఒక పర్సనల్ హైజీన్ నుంచి ఏ ఆర్గనైజేషన్ చూడదు, కానీ పర్సనల్ హైజీన్ ఎంప్లాయీది బాగుంటే మీరు కిచెన్కి వచ్చి వండినప్పుడు ఆబ్వియస్గా ప్రతి ఒక్క వస్తువు మంచిగా అవుతుంది. సూపర్. సో అలా పర్సనల్ హైజీన్ మేము ఈరోజు సక్సెస్ అవ్వకపోవచ్చు ఈ జీరో టమ్మీ ఆర్గనైజేషన్, కానీ 100% మా సిద్ధాంతం ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే, ఎంత ఫోకస్ ఉంటామంటే అది 4 years అవని 4 yearsలో అచీవ్ చేసి తీరుతాం అనమాట. మీరు మీలో నుంచి ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే ప్లీజ్. అయితే ఒక క్వశ్చన్ ఏంటంటే, మన నీలోఫర్ ఏదైతే ఇప్పుడు ఈరోజు ఇప్పటి వరకు వచ్చిందని అంటే ఒక విజన్ చూసి వచ్చారు. ఇక్కడ నుంచి మీరు ఏం విజన్ చూస్తున్నారు? సో దట్ ఈరోజు షేర్ చేస్తే రేపు ఫ్యూచర్లో పలానా డేట్ రోజు మీరు ఆ రోజు అన్నారని మేము అందరం గుర్తుపెట్టుకుంటాం ఆ రోజు. మా విజన్ ఏముంటుందంటే, మేము జనరల్గా అందరూ ఏమంటారంటే మేము మెక్డొనాల్డ్స్ లాగా అవ్వాలి, ఇండియాస్ #1 టీ కెఫే అవ్వాలి, వరల్డ్స్ #1 F&B ప్లేయర్ అవ్వాలి. నాకు ఇవేం ఉండదు. మా విజన్ ఏముంటుందంటే, మీరు చూసుకుంటే టాప్ 10 బ్రాండ్స్లో ఫస్ట్ నుంచి 10th వరకు, ఫస్ట్ ఈజ్ మెక్డొనాల్డ్స్, టర్నోవర్లో చెప్తున్నాను, సెకండ్ ఈజ్ స్టార్బక్స్, థర్డ్ ఈజ్ KFC, 10th ఈజ్ డంకిన్ డోనట్స్. ఈ 10 బ్రాండ్స్ చూసుకుంటే అన్నీ US నుంచి వచ్చాయి. 11th, 12th టిమ్ హార్టిన్స్ ఉంటుంది, అది కెనడా బ్రాండ్, అది కూడా US పక్కనే. సో ఆల్మోస్ట్ టాప్ 12 బ్రాండ్స్ వరల్డ్ మొత్తంలో US వాళ్ళు డామినేట్ చేస్తున్నారు, US బ్రాండ్స్ డామినేట్ చేస్తున్నాయి. మా విజన్ ఏంటంటే, నిలోఫర్ సిద్ధాంతం, నిలోఫర్ పాలసీస్, నిలోఫర్ డాక్యుమెంట్, నిలోఫర్ బిజినెస్ మంత్ర ఎంత స్ట్రాంగ్ అంటే, ఇది మేము ఈరోజు హైదరాబాద్ చేయొచ్చు, రేపు దుబాయ్ చేయొచ్చు, రేపు బెంగళూరు చేయొచ్చు, కానీ ఏది చేసినా కరెక్ట్గా చేస్తాం, మెల్లగా చేస్తాం కానీ కరెక్ట్గా చేస్తాం. నిలోఫర్ని చూసి ఆ టాప్ 10లో ఏవైతే వరల్డ్లో బ్రాండ్స్ ఉన్నాయో అట్లీస్ట్ టాప్ 5 బ్రాండ్స్ ఇండియా నుంచి రావాలని కోరుకుంటున్నాం మేము. Venu, my question was on this, sir. I lived in US for 5 years, as you all know. Venuku telusadi, whenever I wanted to go to any cafe, there was only one thing called Starbucks. And in US or any other country, coffee is the main thing. Tea is a very less thing, okay? Mem evvarana ma Indians akkada unnappudu tea taagudamante there is no tea available. Believe you me, my friends are calling from multiple places. Nilofer US కి ఎప్పుడు వస్తుందని బిలీవ్ చేయరు మీరు. దేశీ చాయ్ అని చెప్పి కాలిఫోర్నియాలో రీసెంట్గా ఒక 3 months బ్యాక్ ఒక స్టోర్ పెడితే మన ఇండియన్స్ రోజు మార్నింగ్ టీ తాగడానికి 400 మంది క్యూలో ఉంటున్నారంట. ఇదే బన్ను, ఇదే మీ కాపీ చేసి ఒక దేశీ చాయ్ని పెట్టాడు, ఒక 5 branches యూఎస్లో. 400 people డైలీ మార్నింగ్ లైన్లో క్యూలో ఉంటున్నారు. సో ఐ విష్ యూ షుడ్ గో గ్లోబల్ వెరీ సూన్. థ్యాంక్ యూ సార్, డెఫినెట్గా. హలో శశాంక్ గారు, దిస్ ఈజ్ డాక్టర్ వివేక్. సార్ అన్ని సక్సెస్ఫుల్ చెప్పారు, అన్నీ చెప్పారు. 5 years లాస్లో ఉందని కూడా చెప్పారు. సార్ మా కోసం ఒక మంచి ఫెయిల్యూర్ స్టోరీ సార్. అబ్బా ఇది చేయకుండా ఉండాల్సింది, అబ్బా ఈ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో వెళ్ళకుండా ఉండాల్సింది, మా కోసం ఒక్కటి సార్. సో వివేక్ గారు, స్టార్టింగ్దే చెప్తాను నేను. 2011 నుంచి 2015 వరకు 4 years నేను కేఫ్లో ఉన్నాను కదా. కేఫ్లో వర్క్ చేసేటప్పుడు నాకు ఈ రోజుకి గుర్తుంది, 2012లో గుంటూరు నుంచి ఒక పర్సన్ వచ్చారనమాట మన దగ్గర. ఆయన పేరు నాగరాజ్, ఈరోజు కూడా ఆయన డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఆయన ఫస్ట్ బిస్కెట్స్ ఆర్డర్ ప్లేస్ చేసి, నేను కార్టూన్లో తీసుకెళ్తానండి, మీ ఉస్మానియా బిస్కెట్స్ బాగుంటాయి అని. కార్టూన్ తీసుకెళ్ళాకనే ఆయన ఎవ్రీ ఆల్టర్నేట్ డే రావడం స్టార్ట్ చేశాడనమాట. మీరు ఎందుకు ఆల్టర్నేట్ డే వస్తారు, నేనే సప్లై చేస్తానండి, నాకు బస్ నెంబర్ ఇవ్వండి, బస్లో పంపించేస్తాను. అయితే ఆ బిజినెస్ ఎంత పెద్దగా అయిపోయిందంటే ఆర్డర్స్ వస్తూ వెళ్ళిపోయాక నేను ఫాదర్కి ఏం చెప్పానంటే, డాడీ నాకు అవుట్లెట్ పెట్టాలని లేదు, ఇవన్నీ హెడేక్ నాకు వద్దు, కస్టమర్లు ఎంతమంది రావడము ఇవి హెడేక్ వద్దు, నేను బిస్కెట్ సప్లై స్టార్ట్ చేస్తాను, నేను ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటాను, నేను ఈ 100 మందితో మాట్లాడే అవసరం ఉండదు. నా నేచర్కి ఫాదర్ కొంచెం అగ్రెసివ్ అనమాట, అందరితో మాట్లాడతారు, మంచి పిఆర్ బిల్డ్ చేస్తారు. మనం కొంచెం అప్పట్లో చాలా కన్జర్వేటివ్ ఉండే ఇంకా. అయితే నేను ఒక ఫ్యాక్టరీ పెట్టుకొని బిస్కెట్ సప్లై చేసేవాడిని.
10 కార్టన్లు, 20 కార్టన్లు, 100 కార్టన్లు, 200 కార్టన్ల వరకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాకనే ఎంత సప్లై చేస్తున్నానో దానికంటే 5 టైమ్స్ ఎక్కువ క్రెడిట్ వెళ్ళిపోయింది. అయితే ఫాదర్ నాకు అప్పట్లో చెప్పారు, బేటా ఒక చిన్న కెఫే పెట్టుకో, క్యాష్ ఇస్తాడు, నువ్వు ప్రోడక్ట్ ఇస్తావు, దీంట్లో ఏం క్రెడిట్ లేదు. నువ్వు ఎప్పుడైతే బిజినెస్ పెద్దగా అవుతుందో, నీ డిమాండ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఎఫ్ఎంసీజీ అంటే ప్రోడక్ట్ మార్కెట్. హల్దీరామ్ ఎట్లయితే రీటైల్ నుంచి ఎఫ్ఎంసీజీకి వచ్చిందో ప్రోడక్ట్ మార్కెట్, ప్యూర్ ప్రోడక్ట్లో ఫుల్ దమ్ముంది. కానీ మీ ప్రోడక్ట్ ఎవరు గుర్తుపట్టకపోతే మీరు ఎఫ్ఎంసీజీలో వచ్చి యూజ్ లేదు. పెద్ద బ్రాండ్ అంబాసిడర్ మాట్లాడాలి, పెద్ద అడ్వర్టైజ్మెంట్ మాట్లాడాలి, చాలా హై ఇన్వెస్ట్మెంట్. సో నేను అది ఫాదర్ది చెప్పకుండా ఆ రోజే ఎంటర్ అయిపోయాను. ఫుల్ లాసెస్లో వెళ్ళిపోయింది, డబ్బులన్నీ అయిపోయినాయి, ఏం చేయాలో తెలియదు, ఫాదర్ని ఏం అడగాలో తెలియదు. సో ఫాదర్కి ఇక లాస్ట్ పీక్ వరకు వచ్చినప్పుడు ఏం చేస్తాం, డాడీ ఇంత లోన్ ఉంది, ఇంత అప్పు ఉంది, నేను ఇవ్వలేకపోతున్నా, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోతున్నా అంటే, బెటర్ ఒక పని చేయి, ఈ డబ్బులన్నీ మర్చిపో అన్నట్టు. నువ్వు యూఎస్ పోయి స్టాన్ఫర్డ్లో ఏదో చేస్తా అన్నావు కదా, దానికి డబ్బులు పోయినాయి అనుకో, దీని గురించి మర్చిపో, ఒక మేనేజర్ని పెట్టి దీని డబ్బులు ఎట్లా రావాలో ఆయనకు అప్పచెప్పేసి నువ్వు ఒక చిన్న కెఫే ఓపెన్ చేయి, నువ్వు ఫేమస్ అయినాక ఈ సప్లైలో దిగు, ఇప్పుడు దిగద్దు అని అన్నారు. అందుకనే 2020 కోవిడ్లో ఎప్పుడైతే బంజారాహిల్స్ హిట్ అయిపోయిందో కోవిడ్ తర్వాత, అప్పుడు టీ పౌడర్ సప్లై స్టార్ట్ చేశాను నేను. అది కూడా ఓన్లీ హైదరాబాదే చేశాను. మీకు ఇప్పుడు సురేష్ అన్న అన్నట్టు బెంగళూరు అడుగుతా ఇయ్యాను, నేను ఎందుకు ఇయ్యను అంటే బెంగళూరు మనం అంత ఫేమస్ ఇంకా కాదు. బెంగళూరులో మేము ఎప్పుడు సప్లై చేస్తామంటే టీ పౌడర్ బెంగళూరులో 100%లో 90% మంది నిలోఫర్ అంటే గుర్తుపట్టాలి, అప్పుడే సప్లై చేస్తాం. నేను యూఎస్లో ఎప్పుడు ఓపెన్ చేస్తా అంటే ఇండియన్స్ మన ఛాయ్ తాగడానికి వస్తే నేను ఓపెన్ చేయను, మొత్తం మెయిన్ స్ట్రీమ్ అంటే యూఎస్ తెల్లోళ్ళు నల్లోళ్ళు అందరు రావాలి నిలోఫర్ ఛాయ్ తాగడానికి, అప్పుడే మేము ఓపెన్ చేస్తాం. అది ఒక పెద్ద ఎగ్జాంపుల్. నాకు ఇంకేమైనా అడగాలనుకుంటే ప్లీజ్. హాయ్ సార్, నా పేరు రాజు. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా నీలోఫర్ తెలంగాణ అంటే చార్మినార్ గుర్తొస్తుంది, హైదరాబాద్ అంటే నీలోఫర్ గుర్తొస్తుంది. అదేవిధంగా మీరు ఎప్పుడైనా అనుకున్నారా నీలోఫర్కి వేరే ఏమన్నా నేమ్ పెట్టాలి, ఇంకా అప్డేట్ కావాలి అని? మీ ఫాదర్ని నేను ఇంతకుముందు మీ ఫాదర్ ఇంటర్వ్యూస్ కూడా చూశాను చాలా వరకు. ఆయన చెప్పిన హిస్టరీ అంటే ఒక కాగజ్ నగర్ నుండి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో దాదాపుగా 99% నీలోఫర్ ఛాయ్ని బ్రాండింగ్ చేశారు. మీరు ఎప్పుడన్నా అంటే మీ ఫాదర్కి ఎప్పుడన్నా చేంజ్ చేస్తే బాగుంటుంది అని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? దాని గురించి కొంచెం. అంటే స్టార్టింగ్లో నేను అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక కెఫేగా ఇప్పుడు మీరు ఇఫ్ యూ కంపేర్ యంగ్స్టర్లో అప్పుడు ఆ ఏజ్లో 15 years బ్యాక్ వచ్చినప్పుడు మెక్డొనాల్డ్స్, మీరు ఒక మూవీ ఉంటుంది చూడండి, ఫౌండర్ అని ఒక మూవీ ఉంటుంది చూడండి, మీరు చూడాలి. ఎఫ్ఎన్బిలో ఉండవాళ్ళైతే కంపల్సరీ చూడాలి. ఫౌండర్ అనే మూవీలో స్టార్టింగ్ ఎండ్లో ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట. మెక్డొనాల్డ్ బ్రదర్స్ స్టార్ట్ చేసింది, కానీ మెక్డొనాల్డ్ బ్రదర్స్ నుంచి మాస్టర్ ఫ్రాంచైజీ ఒక ఆయన తీసుకొని ఈ బ్రాండ్ అంతా బిల్డ్ చేశాడు. మెక్డొనాల్డ్ బ్రదర్స్ అసలు ఏమీ లేకుండా ఆల్మోస్ట్ 0 రూపీస్తో ఎగ్జిట్ అయిపోయారు అనుకోవాలి. ఇప్పుడు వాళ్ళది అసలు ఏం షేరే లేదు. సో ఆ మెక్డొనాల్డ్ బ్రదర్స్ లాస్ట్కి వాళ్ళ హెల్త్ బాగుండదు, బెడ్ మీద ఉంటారు. ఎవరైతే వీళ్ళ దగ్గర నుంచి కొనేస్తాడో ఆ పర్సన్ అడుగుతారు, నువ్వు నా బిజినెస్ చూసావు, నా సిస్టమ్ చూసావు, నా ప్రోడక్ట్ చూసావు, అన్నీ చూసావు, నా దగ్గరే ఎందుకు ఫ్రాంచైజీ తీసుకోవాలి? నువ్వే కొత్త బిజినెస్ పెట్టుకొని ఇంత పెద్ద బ్రాండ్ బిల్డ్ చేసుకోవచ్చు కదా, ఇప్పుడు పెద్దగా బిల్డ్ చేసి నన్ను ఎందుకు ఎగ్జిట్ చేస్తున్నావు అని ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట మెక్డొనాల్డ్ బ్రదర్స్. అయితే ఆయన అంటాడు, నేను నీ ప్రాసెస్ చూసి రాలే, నీ ప్రోడక్ట్ చూసి రాలే, మిమ్మల్ని చూసి రాలే, నీ పేరు చూసి వచ్చా అంటాడు మెక్డొనాల్డ్స్. నాకు ఆ పేరు నచ్చింది, అందుకనే నేను కొందాం అనుకున్నాను ఈ బ్రాండ్ని అంటారు. సో నాకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా, ఎన్ని డౌట్స్ ఉన్నా, ఈ పేరు మీద 100% మీకు తెలుసు మా ఫాదర్కి ఎంత హై ఎక్స్పెక్టేషన్స్, ఎంత ప్రాణం ఉందో. సో 2 kinds ఆఫ్ పీపుల్ ఉంటారు ఎక్కడైనా ఎప్పుడైనా. వన్ ఈజ్ విజనరీ, వన్ ఈజ్ ఎగ్జిక్యూటర్, ఆపరేషనల్ ఎక్సలెన్స్. ఐ బిలీవ్ నేను ఆయన అనుకున్న విజన్ని నేను ఎగ్జిక్యూట్ చేసేవాడిని. ఆయనకు ఒక విజన్, నాకు ఒక విజన్ ఉంటే ఈ కంపెనీ ముందుకు వెళ్ళేదే కాదు. సో ఆ విజన్ని ముందుకు తీసుకెళ్తున్నాను నేను, అందుకనే ఆ పేరునే కంటిన్యూ చేశాం. హాయ్ సార్ ఇక్కడ జనరల్గా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అంటే కొన్ని బిజినెస్ స్టార్ట్ చేసి అందులో లాస్ వచ్చి లేకపోతే బిజినెస్ని అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా. లైక్ నేను 22 years నాకు
నేను 8 ఇయర్స్ అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేసి. లైక్ మా మమ్మీ నాకు ఎప్పుడో ఎన్ని ఇయర్స్ అవుతుంది? 8 ఇయర్స్ అవుతుంది. 14 ఇయర్స్కి స్టార్ట్ చేస్తావు. నేను నాకు 11 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నాను. ఇక నీతో ఏం మాట్లాడాలి నేను? అలాగే సార్, ఒక చిన్న పాయింట్. నాకు మళ్ళీ ఇలాంటి టైం రాదు కాబట్టి చెప్తున్నాను. మేబీ ఫ్యూచర్లో కలుస్తానేమో మళ్ళీ. థింగ్ ఏంటనంటే ఒకటేసారి 1 కోటి రూపాయలు తీసుకొచ్చి బిజినెస్ మీద పెట్టి లాస్ అవ్వటం కన్నా, లైక్ మీరు ఇప్పుడున్న కొత్త వాళ్ళకి అంటే లైక్ ఇప్పుడు ఈ మోటివేషన్ అంటే లైక్ మోటివేషన్ వీడియోస్ చూసి క్లాసెస్ చూసి నెక్స్ట్ ఒక ఫాలో అంటే ఒక ఫార్ములా ఫాలో కాకుండా డైరెక్ట్ 1 కోటి రూపాయలు తీసుకొచ్చి బిజినెస్ పెడతారు. అలా కాకుండా అసలు బిజినెస్ అనేది ఎలా, ఇప్పుడు నీలోఫర్ ఒక చిన్న స్టోర్ నుంచి ఒక పెద్ద బ్రాండ్ లెక్క ఇప్పుడు అట్లా ఒక బిగ్ థింగ్ అయింది. దీనికి మీరు చాలా కష్టాలు పడి ఉంటారు, కానీ దాన్ని ఎలా స్కేల్ అప్ చేయాలి? లైక్ జనరల్గా ఒకటేసారి 100 కోట్లు తీసుకొచ్చి పెట్టేసి పెద్దగా జూబ్లీట్స్లో పెడితే ఎవరు రాకపోవచ్చు. ఇంతసేపు సార్ చెప్పారు డేసీ సంథింగ్. డేసీ అనేది నాకు తెలియదు. నాకు యూఎస్ క్లయింట్స్ ఉన్నారు ఇక్కడ, కానీ నీలోఫర్ అనేది హైదరాబాద్ యూఎస్లో ఉన్న వాళ్ళకి తెలుసు, ఇక్కడ ఇండియా వాళ్ళు ఉన్న వాళ్ళకి తెలుసు. లైక్ అందరికి 90% రీచ్ అయ్యాకే మీరు స్టోర్ పెడదాం అనుకుంటున్నారు. చూసా పర్ఫెక్ట్, అది నాకు చాలా నచ్చింది. అంటే లైక్ ఇట్లాంటిది కూడా స్కేల్ అప్ చేయాలంటే ఒకటేసారి 100 కోట్లు తీసుకొచ్చి పెట్టాలా? లైక్ జనరల్గా లైక్ ఎలా స్కేల్ అప్ చేసుకోవాలి? చిన్నగానా లేకపోతే లైక్ లోన్ తీసుకొచ్చి డైరెక్ట్ ఎలా పెట్టాలి అని ఒక కాన్సెప్ట్ చెప్తారా? నీ పేరేంటమ్మా? అభిరామ్. దేనికైనా స్కేల్ చేయాలంటే ఒక 2 టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి, నువ్వు ఇలా స్కేల్ చేద్దాం అనుకుంటున్నావు అంటే ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టి స్కేల్ చేయడం. అది ఇలా వెళ్ళొచ్చు, ఇలా డౌన్ గ్రేడ్ కూడా అవ్వచ్చు. ఆర్ చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా చేద్దాం అనుకుంటున్నావు. 2 డైరెక్షన్స్ ఉంటాయి. అది ఎలా చేద్దాం అనుకుంటున్నావు అనేది నీ ఐడియాలజీ. డబ్బులుంటే ఒకలాగా, డబ్బులు లేకపోతే ఒకలాగా, కానీ 2 విధానాలు ఉంటాయి ఇందులో. దాన్ని ఏమంటారంటే ప్రోగ్రెసివ్ స్కేల్ వర్సెస్ క్వాంటిటేటివ్ స్కేల్. ప్రోగ్రెసివ్ స్కేల్ అంటే ఏంటి, క్వాంటిటేటివ్ స్కేల్ అంటే ఏంటి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. మొన్న మీకు చాయోస్ అని ఒక ఢిల్లీ బ్రాండ్ ఉంది. ఆయన నాకు 209th అవుట్లెట్ ఓపెనింగ్కి కేబీఆర్ పార్క్ దగ్గర ఓపెన్ చేశాడు. ఫస్ట్ అవుట్లెట్ ఇన్ హైదరాబాద్. దాన్ని ఓపెనింగ్కి ఇన్వైట్ చేశాడు. ఓపెనింగ్కి ఇన్వైట్ చేస్తే నేను 12 o'clock ఇన్వైట్ చేస్తే నేను 4 o'clock వెళ్ళాను. 4 o'clock వెళ్తే ఆయన అప్పటికి 12 o'clock ఓపెన్ చేసి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయాడు. 4 o'clock వెళ్తే ఆయన లేడనమాట. అంటే ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు అనమాట. 209th అవుట్లెట్. నీలోఫర్ ఎన్ని అవుట్లెట్స్ ఉన్నాయి? 5 అవుట్లెట్స్ ఉన్నాయి. అంటే 5 లొకేషన్స్, 9 అవుట్లెట్. ఎయిర్పోర్ట్లో మనకి 4 అవుట్లెట్లు ఉన్నాయి. సో వాళ్ళు ఐఐటి ఢిల్లీ నుంచి పాస్ అవుట్ అయ్యి ఒక స్ట్రాటజీతో క్వాంటిటేటివ్ స్కేల్ అంటారు. అంటే నేను ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి, వాళ్ళు నాకు తెలిసి ఇప్పటివరకు ఒక 250 crores ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి మొత్తం ఆల్ ఇండియాలో స్టోర్స్ వేసేద్దామని డైరెక్షన్లో వెళ్ళారనమాట. వెళ్ళడంలో తప్పేం లేదు. సక్సెస్ అవుతారా లేదా అది క్లారిటీ ఉండాలి, అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈరోజు ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ -50 crores లాస్లో నడుస్తుంది. అది స్టార్బక్స్ ఉంది. ఈరోజు 670 అవుట్లెట్స్ ఉన్నాయి. 670 అవుట్లెట్స్లో ఈరోజుకి టోటల్ బుక్ లాస్ 520 crores ఉంది. స్టార్బక్స్ యూఎస్లో హిట్ అవ్వచ్చు, ఇక్కడ హిట్ అవ్వాలని గ్యారంటీ లేదు కదా. నేను ఎందుకు ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నా అంటే స్టార్బక్స్ సిస్టమ్స్ అన్నీ ఎక్స్ట్రీమ్ ఎక్సలెంట్, అన్ని ప్రాసెసెస్ సెట్, కల్చర్ టాటాకి ఇచ్చాడు. స్టార్బక్స్ ఇండియాలో టాటా నడిపిస్తుంది. దానికంటే ఇంకా ఎక్సలెంట్ కల్చర్ ఎవరు క్రియేట్ చేయగలుగుతారు? ఎవరు క్రియేట్ చేయలేరు. సిస్టమ్స్ బాగున్నాయి, కల్చర్ బాగుంది, ప్రోడక్ట్ ఫిట్ లేదు కదా. సో నువ్వు ఎప్పుడైతే చిన్నగా వెళ్దాం అనుకుంటావో, చిన్నగా వెళ్ళినప్పుడు నీకేమన్నా ఇబ్బందులు వచ్చినా, ఏదన్నా ఫాల్ట్స్ ఉన్నా కస్టమర్ ఫీడ్బ్యాక్తో కరెక్ట్ చేసుకో. నువ్వు ఏకదం పెద్దగా వెళ్ళిపోయి నా దగ్గర డబ్బులు ఉన్నాయి పెట్టేద్దాం అనుకుంటే నీ పెట్టిన డబ్బులు రిటర్న్ రావు. అది సార్ ఇప్పుడు జనరల్గా నోకియాకి లైక్ నోకియా అనేది మంచి మొబైల్. అది ఏం చేసిందంటే మార్కెట్లోకి తొందరగా అప్డేట్ కాకుండా లైక్ నోకియా 11 ఫోన్ తోటి ఆగిపోయేసరికి టచ్ ఫోన్ వేరే వాళ్ళు రిలీజ్ చేశాక వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అంటే లైక్ ఇప్పుడు నోకియా మొబైల్ కనిపించకుండా అయింది. లైక్ నీలోఫర్ కూడా హైదరాబాద్నే పట్టుకొని ఉంటుంది. లైక్ వరంగల్ ఉంది. లైక్ వరంగల్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నీలోఫర్కి మేమే రెగ్యులర్గా వచ్చి తాగిపోతాం. నైట్ టైం పాస్ అయిపోతుంది. ఒకటి కాన్సెప్ట్ ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే ఎవడు కాపీ కొట్టద్దు. నువ్వు నీలోఫర్ ఛాయ్ కంటే మంచిగా ఎప్పుడు చేయగలుగుతావు తెలుసా? మా ఫాదర్ 47 years నుంచి నీలోఫర్ నడిపిస్తున్నారు. 20 గంటలు డ్యూటీ చేస్తారు. ఆయనే టీ మాస్టర్, ఆయనే బ్లెండింగ్ చేస్తాడు. నాకే ఫార్ములా సరిగ్గా అర్థం కాలేదు. ఇప్పుడు కొత్తోడు వచ్చి వాడు నీలోఫర్ జై చేస్తాడంటే 47 years కష్టపడి 20 గంటలు పని చేస్తే చేయగలుగుతాడు. సార్ ఇప్పుడు మీరు కూడా ఎస్ఓపి మీదనే కిచెన్ రన్ అవుతుంది కదా సార్. అదే అంటే లైక్ మీరు కూడా తొందరగా ఎక్స్పాండ్ కావచ్చు. ఎస్ఓపి ఎవరైనా చేయొచ్చు.
సిస్టమ్స్ ఎవరైనా చేయొచ్చు, ఎక్స్పాండ్ అవుతాం, అవ్వట్లేనట్లే, టైం వచ్చినప్పుడు అవుతాం. అంటే అప్పటి వరకు మార్కెట్ గ్రాప్ చేస్తుంది కదా, ఎంత నీలోఫర్ నేమ్ చేయని కదా, నేను అదే అంటున్నా కదా, మార్కెట్ గ్రాప్ చేసి నిలోఫర్ని చూసి ఇంకా పెద్ద బ్రాండ్లు అవుతే మేమే సంతోషపడతాం. థ్యాంక్ యూ సార్. 5 years దాకా లాస్ట్లో నడిపించారని చెప్పేసి అన్నారు కదా, ఇప్పుడు మనం కూడా ఏదో ఒక బ్రాండ్ తీసుకెళ్ళాలని, మనకున్న ప్రొడక్ట్స్ బాగా క్వాలిటీకి వెళ్ళాలని చెప్పేసి ఎంతో కొంత అంటే మార్కెట్ ప్రైస్ మీద కొంచెం తక్కువలో వెళ్ళిపోయాం అనుకోండి సార్, మనం అంత అన్ని సంవత్సరాలు మన మార్కెట్లో నిలబడాలన్నా కూడా మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యి ఉండాలి కదా సార్. సరే మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేవు సార్, మనకున్న పెట్టుబడి పెట్టి మనం ధైర్యం చేసి ఏదో ఒక విధంగా పెట్టాం, ఆ క్వాలిటీ మీద వెళ్తూ మనం లాభం లేకుండా వెళ్ళాం. మనం తర్వాత నిలబడాలంటే ఫైనాన్షియల్గా మనం ఏ విధంగా సపోర్ట్ తీసుకోగలి, అంటే ఫైనాన్షియల్గా నిలబడాలంటే మనం ఆ క్వాలిటీ ఎంతవరకు మనం కంట్రోల్ చేయగలి, దాన్ని ఏమంటారు మెయింటైన్ చేయగలుగుతాం అన్నది. అంటే ఒకటే సిస్టమ్ ఇందులో మీరు అడిగిన దానికి, మేము ఎప్పుడైతే లాస్ చేస్తున్నామని మాకు తెలిసిందో, మేము లాస్ చేస్తున్నామని అనుకోలే, మేము ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం ఫస్ట్. నేను ఫస్ట్ టైం 2015కి అవుట్లెట్ పెట్టినప్పుడు నాకు ఫాదర్ ఒకటే చెప్పారు, ఇది ఈ డైరెక్షన్, మనకు 2-3 years ఏం లాభం రాదు, 3 years నువ్వు రెంట్, 100 మంది ఎంప్లాయీస్, 100 ఎంప్లాయీస్కి మళ్ళీ నీ రెంట్ 3 years నువ్వు వేయగలుగుతావా, ఆ ఫండ్ రెడీ చేసిన తర్వాత కేఫ్ ఓపెన్ చేసాం మేము. ఆ ఫండ్ అవ్వకముందు, మీరు ఫండ్ లేకుండా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక బ్రాండ్ చేయాలనుకుంటే, ఒక బిజినెస్ నడిపించారు, ఏదో మనకు 50,000, ₹1,00,000, 2 లక్షలు మిగులుతుంది నెలకి చాలు అనుకుంటే చాలా బిజినెస్లు ఉన్నాయి. కానీ ఒక బ్రాండ్ తయారు చేయాలంటే మీరు ఒక స్ట్రాటజీతో రావాలి. మార్కెట్లో ఏ ప్రైజ్ ఉన్నా కానీ దాని కాంపిటీషన్లో ప్రైజ్ లాంచ్ చేసి వాళ్ళకంటే బెటర్ క్వాలిటీ ఇచ్చి వేరే ప్రోడక్ట్లు ప్రాఫిటబుల్లో లాంచ్ చేయొచ్చు. మీకు ఒక్క ప్రోడక్ట్ ఎంట్రీ వచ్చిన తర్వాత రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది ప్రోడక్ట్స్ వస్తాయి, ఆ ప్రోడక్ట్స్లో సంపాదించుకోవచ్చు కదా మీరు. సో అంత పేషెన్స్ లేకపోతే బిజినెస్లో దిగద్దు. అదే సార్, అంటే ఫైనాన్షియల్గా నిలబడాలంటే మనం స్ట్రాంగ్ ఉండాలి కదా సార్. ఇప్పుడు 5 సంవత్సరాలు లాస్ అయిన తర్వాత మనం ఆ టైంకి మనం పెట్టుబడి పెట్టాలన్నా కూడా మనకి కష్టం కదా సార్. 100% మీరు బ్రాండ్ తయారు చేయాలి. నేను ముందు చెప్తున్నాను మీకు, మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ చాలా నడుస్తాయి. F&Bలో మీరు చూస్తే ఈరోజు డేటా స్విగ్గీ జొమాటో నుంచి మాకు వచ్చింది. జనవరిలో సురేష్ అన్న కూడా F&B కాబట్టి, జనవరిలో మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, వేరే బిజినెస్లకి నిలోఫర్కి డిఫరెన్స్ ఏంటి. స్విగ్గీ జొమాటోది మేజర్ మీటింగ్ అయిందన్న నిన్న, వాళ్ళు ఒక డేటా తీసుకొని వచ్చారు. December 1st నుంచి December 25th వరకు సేల్ నంబర్స్ తీసుకొచ్చారనమాట నిలోఫర్ది. మళ్ళీ Jan 1st నుంచి Jan 25th వరకు ఒక సేల్ నంబర్ తీసుకొచ్చారు. సార్ మీ సేల్ అసలు తగ్గలేదు అన్నారు. డిసెంబర్ కంటే జనవరి ఎప్పుడు తక్కువ ఉంటుంది. జనవరిలో సంక్రాంతికి ఇంకా హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతారు, హైదరాబాద్లో క్రౌడ్ తక్కువ ఉంటుంది, న్యూ ఇయర్కి ఎక్కువ సెలబ్రేషన్స్ చేస్తారు, ఫుడ్ ఇండస్ట్రీ డౌన్ ఉంటుంది జనవరిలో. కానీ మా సేల్ తగ్గలేదు. అదే వేరే కంపారిజన్ రిపోర్ట్స్ మొత్తం అనలిటిక్స్తో చూపించారు, 39% డిప్ ఉంది హైదరాబాద్ F&B. అన్ని బిజినెస్ 39%, అంటే ₹100 చేసేది ఈరోజు ₹59 చేస్తున్నారు, 61 రూపీస్ చేస్తున్నారు. అంటే 39% డౌన్ చేస్తుంది ప్రతి బిజినెస్ హైదరాబాద్లో. కానీ మీరు బ్రాండ్ అయినప్పుడు, మీరు బ్రాండ్లో లీడింగ్ ఉన్నప్పుడు మీకు ఈ సేల్ ఫ్లక్చుయేషన్స్ ఉండయి. నేను అదే చెప్తున్నాను, మీరు బ్రాండ్ అవ్వాలనుకుంటే స్ట్రాటజీ వేరేలాగా ఉంటుంది, నార్మల్ వెళ్ళాలనుకుంటే స్ట్రాటజీ వేరేలాగా ఉంటుంది. బ్రాండ్ అవ్వాలనుకుంటే మీరు ఓపికతో, పేషెన్స్తో డబ్బులు రెడీ చేసుకోవాలి, అప్పుడే దిగాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ అలాగే బ్రాండింగ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్? అంటే యూనిక్ నేమ్ ఉండాలి. ఆల్రెడీ ఉన్న పేరుని మనం ఏ విధంగా, ఇప్పుడు మన పేరు ఉంది సార్, ఒక బ్రాండ్కి వెళ్తున్నాం, అది ఆల్రెడీ చాలా చోట్ల ఉంది, దాన్ని మనం ఏ విధంగా బ్రాండింగ్ దాన్ని చేంజ్ చేయాలంటారా, లేకపోతే మనకి ఏదో ఒకటి వేరే నేమ్ మార్చుకోవాలి? మీరు ఏ పేరు ఉంది మీది? సార్ మాది ఆర్కే ఉంది సార్. కదా ఆర్కే అంటే కామన్గా అన్ని చోట్ల ఉంది అది, దాన్ని ఏ విధంగా అస్సలు వాడద్దు. మీది నంబర్స్ లేకపోతే సార్. నిలోఫర్ ఈరోజు దుబాయ్లో పెట్టారు, సౌదీలో పెట్టారు, కెనడాలో పెట్టారు, యుఎస్లో పెట్టారు, ఆస్ట్రేలియాలో పెట్టారు. అన్ని కేసులు ఫైల్ చేస్తున్నాము, 1 by 1 ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాం. రీజన్ ఏంటంటే 2011లో నేను జాయిన్ అయినప్పుడు 2012 నాకు ఈ రోజుకి గుర్తుంది, నిలోఫర్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి 2012 నుంచి 2016 4 years నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఆ రోజుల్లో మంత్లీ నాకంత బడ్జెట్ లేదు ఆ రోజుల్లో, అయినా కానీ కష్టపడి 4 years, ఆ టైంలో నాకు 1 crore 4 yearsలో పెట్టాలంటే చాలా పెద్ద అమౌంట్. ఫాదర్ అసలు అగ్రీ చేయలేదు కూడా. కానీ మెల్లమెల్లగా మంత్లీ ఒక బడ్జెట్ తీసి 110 కంట్రీస్లో ప్రొటెక్ట్ చేసుకున్న బ్రాండ్, 110 కంట్రీస్. సో ఆ రోజు నేను చూసినప్పుడు ఎవరు నిలోఫర్ పేరు మీద అప్లై చేయలేదు. మీది ఆర్కేలో మీరు
నా పేరు ఎవ్వరు లేకపోతేనే నాకు ఇంత ఖర్చు అయింది. ఎవరన్నా మీ పేరు వాడుతున్నారంటే అది ఎండే కాదు, అసలుకి డబ్బులు పెడుతూనే ఉండాలి మీరు. దాని బదులు ఒక యునీక్ పేరు, దానికి ఏం మీనింగ్ ఉండొద్దు. మీనింగ్ ఉన్నా కానీ రైట్స్ అండ్ మార్క్స్ చిన్న అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేస్తే మీరు ఈ పేరుతో మీకు రైట్స్ ఉన్నాయా లేవా, ఎవరన్నా అప్లై చేశారా లేదా క్లియర్ డీటెయిల్ వస్తుంది. ఆన్లైన్లో మీరే అప్లై చేసుకోవచ్చు. ఆ పేరుతోనే వెళ్ళండి ప్లీజ్. ఏ పేరుని కాపీ కొట్టకండి. కాపీ కొట్టి వాళ్ళతో ఫైట్ చేసి మన అన్ని డబ్బులు వేస్ట్ చేసుకోకండి ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్ సార్, మీ యొక్క బిగ్గెస్ట్ లెర్నింగ్ స్కిల్ చెప్పండి. బిగ్గెస్ట్ లెర్నింగ్ స్కిల్లా? నేను మా మదర్ చెప్పింది నాకు హయ్యెస్ట్ లెర్నింగ్ స్కిల్. దానివల్ల మా ఫాదర్ది ఏంటంటే హయ్యెస్ట్ బిజినెస్ మైండ్ అనమాట. ₹1 ₹10 ఎట్లా చేయాలి, ఒక కస్టమర్ నుంచి 100 కస్టమర్లు ఎట్లా తేవాలనేది హయ్యెస్ట్ బిజినెస్ మైండ్ ఉన్న పర్సన్ ఫాదర్. మా మదర్ ఏంటంటే హైలీ పేషెంట్. ఇంటి నుంచి బయటికి ఎప్పుడు రారు, బయటకు వచ్చినా కానీ టెంపుల్కి వెళ్తారు. మీరు ఏం చేసుకుంటే అది చేసుకోండి. వీళ్ళు ఏం చేసినా కానీ ఎంత బిజీ ఉన్నా కానీ పేషెంట్గా అన్ని వింటూ ఉంటుంది. అన్నిటికీ ఓకేనా కాదా చెప్తూ ఉంటుంది. హై పేషెన్స్. మా ఫాదర్కి ఏదైనా తప్పు జరుగుతుంది అనిపిస్తే అది అవుటే అనమాట. ఇటు ఒక ఎక్స్ట్రీము, ఇటు ఎక్స్ట్రీము. ఇద్దరిని చూసి నేనేం నేర్చుకున్నా అంటే మధ్యలో ఉంటే చాలా బాగుంటుంది అని. నా పేరు పైనేటి చంద్రమోహన్, అనంతపురం నుంచి వచ్చాను. సార్, అంటే మన దగ్గర ఎక్కువ శాలరీ తీసుకున్న అంటే పర్సన్ అవసరంలే, ఎంత శాలరీ హైయెస్ట్ శాలరీ ఇస్తున్నారు? హైయెస్ట్ శాలరీ మీ దగ్గర హైయెస్ట్ శాలరీ, మీ దగ్గర హైయెస్ట్ శాలరీ ఎంత తీసుకుంటున్నారు? దాని నుంచి మీకు ఏం నేర్చుకుంటారు? ఒక సరే Future ఒక లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరెంత అనుకుంటున్నారు? అరే మీరు ఎంత అనుకుంటున్నారు? మీ ఎక్స్పెక్టేషన్ తెలియాలి కదా నాకు. లేదు సార్, అంటే నాకు తక్కువ శాలరీ ఎంత, హైయెస్ట్ శాలరీ ఎంత తీసుకుంటున్నారు ఒక ఎంప్లాయీ అని ఒక ఐడి కోసం. మీరు చెప్పండి, మీరు హైయెస్ట్ చెప్పండి, తక్కువ వదిలేసేయండి. హైయెస్ట్ చెప్పండి మీరు. ఒక కెఫే ఎంత ఇవ్వగలుగుతుంది హైయెస్ట్ శాలరీ? 50,000. నేను మా దగ్గర హైయెస్ట్ శాలరీ 60 lakh వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. 60 lakh per annum. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్. Good afternoon, sir. Sir, one question and one review, sir. Question is, మీరు కెఫేలో ఉన్న డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయీస్తో మంత్లీ రివ్యూ మీటింగ్స్ ఇవి ఎలా కండక్ట్ చేస్తారు? మీరు డైరెక్ట్ కండక్ట్ చేస్తారా, ఆర్ మీరు దానికి సపరేట్గా ఆపరేషనల్ టీమ్స్ అలా పెట్టి వాళ్ళు కండక్ట్ చేసింది వాళ్ళు మీకు రిపోర్ట్ ఇస్తారా? ప్రతి చిన్న ఎంప్లాయీ దాకా మీరు ఎలా అప్రోచ్ అవ్వగలుగుతారు? ఇది సార్ ఒక చిన్న క్వశ్చన్. ఎప్పుడైనా మంత్లీ రివ్యూ మీటింగ్స్ కానీ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఆపరేషన్స్ కానీ హెచ్ఆర్ కానీ మార్కెటింగ్ కానీ ఫైనాన్స్ కానీ నేను అందరికీ ఏం సజెస్ట్ చేస్తానంటే ఫస్ట్ మనమే కండక్ట్ చేయాలి. ఆర్గనైజేషన్ పెరిగే కొద్దీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఎంప్లాయీస్ ఉన్న వరకు నేను ప్రతి ఒక్కరితో నేను ఇంటరాక్ట్ చేసేవాడిని. 200-250 ఎంప్లాయీస్ అయ్యే వరకు 1-to-1 శాలరీ ఇచ్చేవాడిని నేను. కానీ ఒకసారి 250 క్రాస్ అయిపోయాక మిస్టేక్స్ ఎక్కువ జరగడం స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే మనకు మిస్టేక్స్ ఎక్కువ జరగడం స్టార్ట్ అవుతాయో సాటిస్ఫాక్షన్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయీస్ తగ్గిపోతుంది. సో అప్పుడు డీసెంట్రలైజేషన్ ఆఫ్ వర్క్ లోడ్ అంటారు. డీసెంట్రలైజేషన్ అంటే ఒక్కొక్క డివిజన్కి ఒక మేనేజర్ని అసైన్ చేసి ఈ మేనేజర్కి ఒక 20 మంది, ఇంకో మేనేజర్కి 20 మంది. ఇది స్వతహాగా ఆబ్వియస్లీ ఎనీ ఆర్గనైజేషన్లో జరుగుతుంది. కానీ మీరు మైక్రో నుంచి మ్యాక్రోకి వచ్చినప్పుడు, అంటే మైక్రో మేనేజ్మెంట్ అంటే ముందు మీరే చేసేవాళ్ళు, మ్యాక్రోకి వచ్చినప్పుడు అందరు మేనేజర్స్ చేస్తున్నారు. ఏదైతే డివిజన్ సరిగ్గా పనిచేయట్లేదో, ఏదైతే డివిజన్ నుంచి మీకు అవుట్పుట్ సరిగ్గా ఎఫిషియన్సీ మంచిగా రావట్లేదో, సేల్స్ మంచిగా రావట్లేదో, ఆర్ అట్రిషన్ హై ఉందో, దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు మైక్రో అవ్వాల్సి వస్తుంది ఎనీ టైం. కానీ మీరు మైక్రో చేసుంటే మీరు మైక్రోకి రావడానికి ఈజీ అవుతుంది. మీరు మైక్రోనే చేయలేదు. స్టాన్ఫర్డ్ సీడ్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది యూఎస్ది. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు మైక్రోలోనే ఉండొద్దు, ఎప్పుడు మ్యాక్రోనే ఉండాలని ఒక 6 members వెరీ హై, నాకు తెలిసి ఒక 30 lakhs 40 lakhs ప్రోగ్రామ్ ఉంటుంది. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఒక 6 ఎంప్లాయీస్ 6 members స్టాన్ఫర్డ్ నుంచి మీ ఆర్గనైజేషన్లో ఒక 6 HODsని సెలెక్ట్ చేసి మీరు మ్యాక్రో మేనేజ్మెంట్ ఎట్లా చేయాలని నేర్పిస్తారనమాట. కానీ అందులో నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, నా చాలామంది ఫ్రెండ్స్ చేశారు ఆ ప్రోగ్రాము, మ్యాక్రోలోనే స్టిక్ అయిపోతారనమాట. ఆ ప్రోగ్రాంలో ఏం తప్పే ఉండదు, కరెక్టే ఉంటుంది. కానీ మ్యాక్రోలో స్టిక్ అయిపోయి ఎక్కడైనా ఇష్యూ వచ్చినప్పుడు గ్రౌండ్ రియాలిటీలో రావాలంటే మైక్రో మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. అది వస్తే ఏం ఇష్యూస్ రావు. విజయవాడలో పంజా సెంటర్ అని ఒక ఏరియా ఉంది సార్. అది ఇయర్ మొత్తం ఖాళీగా ఉంటుంది. బట్ రంజాన్ మంత్లో అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. రంజాన్ మంత్లో ఒక డే నేను మా హస్బెండ్ కొంచెం లేట్ నైట్ వెళ్ళామన్నమాట. అక్కడ చిన్న ఈవెంట్ లాగా ఉంటే
అక్కడ సార్ నిలోఫర్ చాయ్ టీస్ మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అప్పుడు విజయవాడకి. కంటిన్యూగా మీ స్టాఫే కుక్ చేస్తున్నారు చాయ్ అండ్ బిస్కెట్. ఎంతమంది ఎన్నిసార్లు వచ్చి అడిగినా ఇస్తున్నారు సార్. అప్పుడు అందరు మైండ్లో అక్కడ ఆల్మోస్ట్ ఒక 700 to 800 మెంబర్స్ ఉంటారు. అంత క్రౌడ్కి అసలు అందరూ స్మైలింగ్ ఫేసెస్. ఎన్నిసార్లు అడిగినా కూడా ఇట్స్ రియల్లీ ఆసమ్. అప్పుడు అనుకున్నాం అసలు ఈ ఐడియా ఎవరిది, ఈ ఐడియాలజీ ఎవరిది, భలే చేశారే. ఒక్క నైట్లో నీలోఫర్ చాయ్ అంటే ఏంటో విజయవాడకి తెలిసేలా చేశారు సార్. ఒక రెడ్ లేబుల్ని, ఒక బ్రూ బాండ్, ఒక టాటాని కొట్టాలంటే నార్మల్ స్ట్రాటజీలు పనిచేయవు కదా. అసలు పెద్ద పెద్ద స్టవ్స్ పెట్టి ఒక పెద్ద షామియానాలా వేసి మేము ఇంకా మీరు కేఫ్ రిలీజ్ చేస్తున్నారు, కేఫ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనుకున్నాం. బట్ ఇట్స్ టీ పౌడర్ అలవాటు చేస్తున్నాం. ఎస్ సార్, దట్స్ రియల్లీ అప్రిషియబుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అందరూ కూడా మనం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్.